ఇప్పుడు నేను మీతో పంచుకొని పోయేటువంటి అంశం అన్నది చాలా లోతైనది, గంభీరమైనది. కేవలం నేను చెప్పడం మాత్రమే కాదు, మీరు కూడా ఇందులో నిమగ్నం కావాలి, లీనం కావాలి. మీరు చాలా విషయాలు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీకు ఒకవేళ కనుక ఇప్పుడు సమయం లేకపోతే, నేను వీడియో పెట్టేశాను కాబట్టి హడావుడిగా దాన్ని వినాలి అని కాకుండా, ఇందులో చాలా విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి కొత్త కొత్త విషయాలు మీరు వింటారు. కాబట్టి ఈ రోజంతట్లో మీకు సమయం ఎప్పుడు ఖాళీగా ఉంటుందో, ఎప్పుడు మీరు మీ 100% బ్రెయిన్ని కేటాయించగలుగుతారో అప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పబోతున్నటువంటి సబ్జెక్ట్ అన్నది చాలా లోతైంది. ఈ సమాచారం మీకు ఎక్కడ లభించదు, ఎవరు చెప్పరు, నాకు తెలిసి చెప్పి ఉండరు కూడా. ఎందుకంటే ప్రస్తుతం క్రైస్తవ్యం అన్నది దీవెనలకు, ఆశీర్వాదాలకి, ఈ కాకమ్మ కథలకి, పిట్ట కథలకి, కాక్ అండ్ బుల్ స్టోరీస్కి అలవాటు పడింది. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి సమాచారం అన్నది క్రైస్తవుల్ని సంతోషపెట్టడంలో ఇది బాధాకరమైనటువంటి విషయం. క్రైస్తవులకి ప్రధానమైన ఆహారం ఏంటి అంటే బైబిల్. క్రైస్తవులు బైబిల్ సమాచారం లేకుండా, బైబిల్లో వర్తమానం లేకుండా బ్రతకలేరు. ఇలా ఉండాలి వాస్తవానికి. కాకపోతే క్రైస్తవులకి బైబిల్ నచ్చటంలే. బైబిల్లో ఉన్నటువంటి సమాచారం, దేవుడు ఏం మాట్లాడాడు అని దేవుని మాటలోని లోతుని అర్థం చేసుకునే తీరిక, ఓపిక, ఆసక్తి లేకుండా పోయినటువంటి కారణం చేత ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి అంశం అన్నది ఇంతకుముందు ఎవరైనా చెప్పారో లేదో నాకైతే తెలియదు. నాకు తెలిసైతే ఎవరు ఇంత లోతుగా దీన్ని టచ్ చేయలేదు. కాబట్టి నోట్స్ రాసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్ని రాసుకోండి. అలా వ్రాసి వదిలిపెట్టకుండా మరలా దాన్ని చూసుకునే ప్రయత్నం చేయండి. సరే, ఇక విషయంలోకి వస్తే ఈరోజు మనం మాట్లాడుకొని పోతున్నటువంటి అంశం ఏంటి అంటే లేవియకాండం 25వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఇక్కడ దేని గురించి వ్రాయబడింది అంటే విశ్రాంతి దినం అని మనం చదువుతాం కదా. నిర్గమకాండము 20వ అధ్యాయంలో దేవుడు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని ఇశ్రాయేలు సమాజానికి సీనాయి పర్వతం దగ్గర చెబుతాడు కదా. ఒకసారి దాన్ని మనం చూద్దాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. పరిశుద్ధంగా ఆచరించడం అంటే పరిశుద్ధుడైన దేవుడు చెప్పినట్టుగా ఆచరించేదాన్ని పరిశుద్ధంగా ఆచరించడం అంటారు. మరొకసారి, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి అంటే పరిశుద్ధుడైన దేవుడు ఆ దినాన్ని ఎలా ఆచరించమని చెప్పాడో ఆయన చెప్పినట్టుగా ఆచరించేదాన్ని పరిశుద్ధంగా ఆచరించడం. ఆయన ఏ రోజు చెప్పాడు, ఆయన ఎలా ఆచరించమని చెప్పాడు, ఆ రోజు ఎలాంటి పనులు చేయమని చెప్పాడు, ఎలాంటి పనులు వద్దని చెప్పాడో దేవుని ప్రతి మాటని పరిగణలోకి తీసుకుని ఆచరించేదాన్నే పరిశుద్ధంగా ఆచరించడం అంటారు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం ఉంచుకొను. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయో చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. విశ్రాంతి దినాన నీవు కానీ, నీ కుమారుడు కానీ, నీ కుమార్తె కానీ, నీ దాసుడు కానీ, దాసి కానీ, నీ ఇంట్లో ఉన్న పశువు కానీ, జంతువు కానీ పని చేయకూడదు. నీ ఇంటిలో ఉన్నటువంటి పరదేశి కూడా పని చేయకూడదు. వాడు పరదేశి కదా, స్వదేశస్థుడు కాదు కదా. కాబట్టి వాడికి ఇలాంటి నిబంధన లేదు అని కాదు. ఇశ్రాయేలు దేశ సరిహద్దు లోపల ఉన్నటువంటి దేశస్థుడు కానీ, విదేశస్థుడు కానీ, ఎవరైనా సరే, జంతువు కానీ, మనిషి కానీ, ఎవరైనా సరే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా దేవుడు చెప్పినట్టుగా ఆచరించాలి. ఇది నిబంధన, అగ్రిమెంట్. ఇది 4వ ఆజ్ఞ 10 ఆజ్ఞల్లో.
దేవుడు సీనాయి పర్వతం మీద మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఇది. ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపానికి వచ్చే జీతం మరణం, పాపంతో చస్తే నరకం. దీని తరువాతనే నీ తల్లిని తండ్రిని సన్మానించని, దీని తర్వాతనే నరహత్య చేయకూడదని, దీని తర్వాతనే వ్యభిచరింపకూడదని ఇలాంటి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. అంటే వ్యభిచారం కంటే, నరహత్య కంటే, తల్లిని తండ్రిని సన్మానించకపోవడం కంటే, విశ్రాంతి దినాన్ని ఆచరించకపోవడం, ఎలా ఆచరించడం, దేవుడు చెప్పినట్టుగా ఆచరించకపోవడం అన్నది పాపం. నరహత్య కంటే పాపం, మహాపాపం కదా. కాబట్టి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. ఆ రోజు నీ ఇంట్లో ఉన్నటువంటి పశువు కూడా పని చేయకూడదు, మనుషులే కాదు పశువులు కూడా పని చేయకూడదు. విశ్రాంతి దినం అన్నది ఎందుకు అసలు 6 దినాలే ఎందుకు పని చేయాలి, 7వ దినాన్ని ఎందుకు విశ్రమించాలి అంటే దేవునిని అనుకరించడం, దేవుణ్ణి ఇమిటేట్ చేయడం, సృష్టి క్రమాన్ని గౌరవించడం, సృష్టి క్రమం చొప్పున మనం పని చేయడం. ఎలాగో చూద్దాం. 11వ వచనం, 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, దేవుడైన యెహోవా 6 దినముల్లో ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, సమస్త సృష్టిని చేసి 7వ దినాన విశ్రమించాడు. కాబట్టి అందుచేత 7వ దినాన్ని ఆయన పరిశుద్ధపరిచాడు. విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నాము అంటే దేవుని సృష్టిని గౌరవిస్తున్నాం, దేవుడు సృష్టిని ఎలా చేశాడో దేవుణ్ణి అనుకరిస్తున్నాం. దేవుడు 7వ దినాన విశ్రమించాడు కాబట్టి దేవుని చేతి పనిని మనం గౌరవిస్తున్నాం, తద్వారా దేవుని పనిని గుర్తిస్తున్నాం. ఈ సృష్టి అంతా దేవుని చేతి పనిని గుర్తించడం అంటే మానవునికి ఒక నిర్వచనం విశ్రాంతి దినాన దొరుకుతుంది. మానవుడు ఎందుకు ఈ భూమి మీద పుడుతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు అనేటువంటి విషయాలన్నీ కూడా, ఈ నిర్వచనాలు, జీవితానికి సంబంధించిన లోతైన నిర్వచనాలన్నీ విశ్రాంతి దినాన మానవుడికి లభిస్తాయి. మేము యాక్సిడెంటల్గా ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళం కాదు. ఈ ఎవల్యూషన్ థియరీ చెప్తుంది కదా, పరిణామ సిద్ధాంతం చెప్తుంది కదా, ఏదో మనం యాక్సిడెంటల్గా ఈ పరిణామ క్రమంలో యాక్సిడెంటల్గా ర్యాండమ్గా అలా వచ్చేసాం ఈ భూమి మీదకి. న్యాచురల్ సెలెక్షన్ అని, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని, ఇలా దేవుణ్ణి కనుమరుగు చేసేటువంటి, మానవ జీవితానికి అర్థం పరమార్థం లేకుండా చేసేటువంటి టర్మినాలజీస్ ఉన్నాయి కదా ఎవల్యూషన్ థియరీలో. ఈ బిగ్ బ్యాంగ్ థియరీలోను మానవుడు ఒక యాక్సిడెంటల్ ప్రోడక్ట్గా, ర్యాండమ్ ప్రోడక్ట్గా అలా వచ్చేసాడు. ఒక ఛాన్స్ ద్వారా ఇలా వచ్చేసాడు తప్ప మానవుడికంటూ ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక, ఒక గురి, గమ్యం ఏమీ లేవు. జంతువులు ఎలాగైతే బ్రతుకుతున్నాయో మానవుడు కూడా అంతే. కాకపోతే మానవుడి బ్రెయిన్ అన్నది వాటికంటే కొంచెం ఎక్కువగా పరిణామం చెందింది. మన తర్వాత కూడా మనల్ని బీట్ చేయడానికి చాలా జంతువులు రెడీగా ఉన్నాయి. అవి కూడా ఎవాల్వ్ అయ్యి మైండ్ పరంగానే కొన్ని జంతువులు చూపెడతారు. దీన్నంతటిని బైబిల్ని అర్థం చేసుకున్నవాడు చెత్త అంటాడు, చెత్త సిద్ధాంతం అంటాడు. అయితే మేధావులుగా పిలువబడుతున్న వాళ్ళు మాత్రం సైన్స్ అంటున్నారు. ఓకే, దాన్ని పక్కన పెడితే విశ్రాంతి దినం రోజున మానవునికి తన జీవితం పట్ల లోతైనటువంటి డెఫినేషన్లు, నిర్వచనాలు తెలుస్తాయి. మేము యాక్సిడెంటల్గా, ర్యాండమ్గా, బై ఛాన్స్ ఎవాల్వ్ అయిన వాళ్ళం కాదు. దేవుని చేతి పని మేము. దేవుడు సృజించినటువంటి సృష్టి ఇది. ఈ సృష్టిలో మేము దేవుని చేతి పని. ఈ సృష్టి అంతటి మీద దేవుడు తన ప్రతినిధులుగా మమ్మల్ని ఉంచాడు. కాబట్టి మేము ఎల్లవేళలా ఆయన అధికారానికి లోబడే బ్రతకాలి. మా మాట కానీ, మా ప్రవర్తన కానీ, మా జీవన విధానం కానీ, మా గురి, గమ్యాలు, మా ఆలోచనలు అన్నీ కూడా దేవుడు నిర్ణయించినట్టుగానే ఉండాలి, దేవుని అధికారం కిందనే ఉండాలి అనేటువంటి మన జీవితానికి సంబంధించినటువంటి నిర్వచనాలు విశ్రాంతి దినాన మానవుడికి లభిస్తాయి. దేవుని సృష్టిని అనుకరించడం ద్వారా, దేవుని సృష్టి కార్యాన్ని గౌరవించడం ద్వారా, విశ్రాంతి దినం పేరుతో దేవుని సన్నిధిలో గడపడం ద్వారా. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే విశ్రాంతి దినం అంటే ఏంటి అనేదాన్ని ఇంతకుముందు మనం పూర్తిగా విశ్రాంతి దినం అంటే ఏంటని వీడియో మాట్లాడాను. అయితే మరొకసారి ఇక్కడ విశ్రాంతి సంవత్సరాన్ని అర్థం చేసుకోవడానికి మరొకసారి దాన్ని టచ్ చేయవలసి వచ్చింది. సరే, విశ్రాంతి దినం మీకు మనసులో ఉంది కదా. ఇప్పుడు విశ్రాంతి సంవత్సరం, విశ్రాంతి సంవత్సరం లేవికాండం 25వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం నేను చదివి వినిపిస్తాను. మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను,
నేను మీకు ఇచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను. మరొకసారి చదివి వినిపిస్తాను 2వ వచనాన్ని. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత, ఏ దేశంలో కంట? నేను మీకు ఇచ్చుచున్న దేశంలోనికి. అంటే ఇశ్రాయేల్ దేశం అన్నది ఇశ్రాయేలీయులది కాదు, దేవుడు వారికి ఇచ్చినటువంటి భూమి. దేవుడు వారికి ఇచ్చాడు అంటే ఆ భూమి మీద సార్వభౌమ అధికారం అన్నది తీసుకున్నటువంటి ఇశ్రాయేలీయులకు ఉంటుందా, ఇచ్చినటువంటి దేవునికి ఉంటుందా? ఇచ్చినటువంటి దేవునికే ఉంటుంది. ఆ ఇశ్రాయేలు దేశం మీద సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నేను మీకు ఇచ్చుతున్న దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమిని మీరు ఎలా వాడుకోవాలి అంటే అని చెప్తున్నాడు. అంతే కదా. నాకెవరైనా దయదలిచి నేను అర్హుని కాకపోయినా సరే నాకు ఒక విషయాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ వస్తువు మీదనో ఆ పదార్థం మీదనో షరతులు విధించినప్పుడు నేను లోపడాలి కదా. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. నాకు ఇల్లు లేకుండా నేను దారి పక్కనో లేకపోతే చెట్టు కిందనో బ్రతుకుతున్నాను అనుకోండి. అయితే ఒక కోటీశ్వరుడు అందమైన బంగ్లా కట్టాడు. ఓ రోజు నన్ను చూసి ఈ వ్యక్తి రోడ్డు పక్కన ఉన్నాడు లేకపోతే చెట్టు కింద ఉన్నాడు, ఈ వ్యక్తికి సరైన వసతులు లేవు అని జాలిపడి నన్ను తన కారులో ఎక్కించుకొని తన బంగ్లాకు తీసుకుని వెళ్ళి ఆ బంగ్లాలో వదిలిపెట్టి, ఇక మీదట ఈ ఇల్లు నీది, ఈ ఇంట్లో నీవు నివాసం ఉండొచ్చు, ఇది నీది అని చెప్పి, అయితే ఒక షరతు ఏంటంటే ఈ ఇంటిని నీకు ఇష్టం వచ్చినట్టుగా వాడకూడదు, ఈ ఇంటిలో మేకులు కొట్టకూడదు, నీకు ఇష్టం వచ్చినట్టుగా పెయింట్ కొట్టుకోకూడదు, ఈ ఇంటి ప్రాంగణంలో ఉన్నటువంటి చెట్లని నీకు ఇష్టం వచ్చినట్టుగా కత్తిరించకూడదు, ఈ ఇంటి మెయింటెనెన్స్ అంతా నాది అనేటట్టుగా కొన్ని షరతులు చెప్పాడు అనుకో. నీవు ఇందులో నివాసం ఉండాలి తప్ప దీన్ని ఆల్టర్ చేయకూడదు, దీన్ని నీకు ఇష్టం వచ్చినట్టుగా మార్చకూడదు, ఇక్కడ నాకు ఎదురచ్చలేదు కాబట్టి దీన్ని తీసివేస్తాను, నేను కొత్త కట్టడాన్ని కట్టుకుంటాను, ఇలాంటి ఏమీ చేయకూడదు, దీని కంప్లీట్ మెయింటెనెన్స్ అంతా నాది అని చెప్పాడు అనుకో. అప్పుడు ఈ వ్యక్తి అది ఎలా కుదురుతుందండి, మీరు నాకు బంగ్లా ఇచ్చారు, మీరు తాళం ఇచ్చి బయటకు వెళ్ళిపోండి తప్ప నాకు షరతులు విధించకండి అని అనొచ్చా? అనకూడదు. అప్పుడు ఆ వ్యక్తి తిరిగి, అయ్యా నేను దారి పక్కన ఉన్నాను, చెట్టు కింద ఉన్నాను, నిరాశ్రయుడిగా అభాగ్యుడిగా ఉన్నాను, అయితే మీరు నా ఎడల దయదలిచి ఇంత బంగ్లాని ఇచ్చారు, మీరు ఎలా చెబితే అలాగే, ఈ బంగ్లా మీది, పేరుకు మాత్రమే నేను ఇందులో ఉన్నా, అది కూడా మీ దయను బట్టి, ఈ బంగ్లాని మీరు ఎలా చెబితే అలాగే వాడతాను, ఈ బంగ్లాను చూసిన ప్రతిసారి మిమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకుంటాను, మీ పట్ల నాకు ఎంత గౌరవం ఉందో ఎంత కృతజ్ఞత ఉందో, ఈ ఇంటిని మీరు ఎలా వాడాలి వాడకూడదు అని చెప్పారో అలా పాటించడం ద్వారా నేను నిరూపించుకుంటాను అనేటువంటి కృతజ్ఞత భావం ఆ వ్యక్తికి ఉండాలి కదా, ఆ వ్యక్తి చెప్పాలి కదా. అప్పుడే కదా నిజమైన గౌరవం యజమాని పట్ల ఆ వ్యక్తికి. సరిగ్గా అలాగే దేవుడు అంటున్నాడు, నేను మీకు ఇచ్చుతున్న దేశంలోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమిని ఎలా వాడాలి అంటే మీకు ఇష్టం వచ్చినట్టుగా సేద్యం చేయకూడదు, మీకు ఇష్టం వచ్చినట్టుగా ఆ భూమిలో నివసించకూడదు. ఎందుకంటే ఆ భూమిని నేను మీకు ఇస్తున్నా, మీరు సంపాదించుకున్న భూమి కాదది, మీరు కష్టపడి సంపాదించుకున్న భూమి కాదది, నేను మీ పితరులతో చేసిన వాగ్దానాన్ని బట్టి నేను మీకు కొలిచి ఇస్తున్నటువంటి భూమి అది. కాబట్టి భూమి నాది, ఆ భూమి మీద యజమానుని నేను, మీకు నేను దాన్ని లీజుకి ఇస్తున్నా, కవులుకి ఇస్తున్నా లేదా అద్దెకి ఇస్తున్నా, నేను చెప్పినట్టుగానే దాంట్లో మీరు సేద్యం చేయాలి, నివసించాలి అని దేవుడు చెబుతున్నాడు. ఇందులో ఏమైనా అన్యాయం ఉందా? మరలా 2వ వచనం నుంచి చదివి వినిపిస్తాను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుతున్న దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పేరిట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను. నిర్గమకాండంలో నీవు కానీ, నీ కుమారుడు కానీ, నీ కుమార్తె కానీ, నీ దాసుడు కానీ, నీ దాసి కానీ, నీ ఇంటిలో ఉన్న పశువు కానీ, నీ ఇంటిలో ఉన్న పరదేశి కానీ ప్రతి ఒక్కరూ విశ్రాంతి అనుభవించాలి, విశ్రాంతి దినాన్న వారంలో 7వ రోజు అని చెప్పాడు. ఇక్కడేమంటున్నాడు, ఆ భూమి కూడా యెహోవా పేరిట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను. భూమికి కూడా విశ్రాంతి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? 3వ వచనం, 6 సంవత్సరములు నీ చేను విత్తవలెను, 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును, 7వ సంవత్సరం భూమికి మహావిశ్రాంతి కాలము. అనగా
యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరములుగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు, నీ కారుచేల పంటను కోసుకొనకూడదు, శుద్ధిపరచని నీ ఫలవృక్షములను ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరము. దేవుడు అంటున్నాడు, 6 సంవత్సరాలు నీవు భూమిని సేద్యపరచుకోవచ్చు, పంటను కూర్చుకోవచ్చు. కానీ 7వ సంవత్సరం అన్నది మహావిశ్రాంతి. ఎవరికి? భూమికి. ఆ 7వ సంవత్సరం నీవు భూమిని శుద్ధిపరచకూడదు, విత్తనం వేయకూడదు, అందులో పండినటువంటి పంటంతా నాదేనని ఇంటికి తెచ్చుకోకూడదు. దాన్ని విశ్రాంతిగా బీడుగా వదిలిపెట్టాలి, బీడు వదిలిపెట్టాలి. ఆ బీడు సంవత్సరంలో, ఆ విశ్రాంతి సంవత్సరంలో అందులో పంట పండుతుంది కదా. అంటే అంతకుముందు పెట్టినటువంటి విత్తనాన్ని బట్టి పంట పండుతుంది కదా. లేదా అందులో ఒలివ చెట్లు కానీ అంజూరపు చెట్లు కానీ ఉన్నప్పుడు అవి కూడా ఫలిస్తాయి కదా. మనం పెట్టే విత్తనానికి పంట వచ్చేటువంటి పంటలు ఉన్నాయి. అలాగే ఒలివ తోటలు, అంజూరపు తోటలు, ఈ ఖర్జూరము, రకరకాల చెట్లు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఫలిస్తాయి 7వ సంవత్సరం. ఆ పంట ఎవరికి అంటే అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును, నీ దాసునికిని, నీ దాసికిని, నీ జీతగానికిని, నీతో నివసించు పరదేశికిని ఆహారమగును. మరియు నీ పశువులకును, నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును. దేవుడు ఏమంటున్నాడు అంటే 7వ సంవత్సరం వచ్చేటువంటి పంట దానికంతటికి అదే వచ్చేటువంటి పంట, కాపు, సస్యము. అది ఎవరికంటే అది నీకు. నీకు అనగానే ఇది నా భూమి కదా అని మొత్తం తెచ్చుకోవడం కాదు. నీకు తినాలనిపిస్తే తినచ్చు, నీవు తినదగినంత తినచ్చు, అంతేగాని కొడవలు వేసి ఇంటికి తెచ్చుకోకూడదు, ఇంటికి దాన్ని కూర్చుకోకూడదు. అది నీకును అంటే నీవు తినాలంటే తినొచ్చు, ఆ పొలంలో తినొచ్చు, లేదా ఆ పూటకి ఆ రోజుకి తినొచ్చు. ఇది నా భూమి అని మొత్తం కూర్చుకోకూడదు. నంబర్ 2, నీ ఇంటిలో నివసిస్తున్నటువంటి దాసుడికి, దాసురాండికి, పరదేశస్తులకి, మిగిలినటువంటి అనాథలకి, అభాగ్యులకి, మిగిలినటువంటి లేఖన భాగాల్లో ఉంటుంది ఈ మాట. కాబట్టి ఎవరైతే భూమి లేదో, ఎవరైతే పంట పెట్టుకోరో, ఇలాంటి పేదవాళ్ళందరికీ ఆ పంట ఆహారంగా మారాలి. అంటే మీరు ఆలోచించండి, ప్రతి 7వ సంవత్సరం ఇశ్రాయేల్ దేశంలో మొత్తం దేశమంతా బీడు, మొత్తం దేశమంతా పంట ఉంది. కానీ ఇది నా భూమి అని యజమానుడు వెళ్ళి దాన్ని కూర్చుకోకూడదు. ఎలాగైతే ఏదైనా తోటలో దేవుడు మీరు నిరభ్యంతరంగా ప్రతి వృక్షం యొక్క ఫలాన్ని మీరు తినొచ్చు అని అన్నాడో, ఏదైనా తోటలో ఆదాముకి అడ్డు లేదు కదా, ఏ ఫలాన్నైనా తినొచ్చు, ఒక్క ఫలాన్ని తప్ప. ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తప్ప మిగిలినటువంటి వృక్ష ఫలాలు అన్నీ తినొచ్చు నిరభ్యంతరంగా, అభ్యంతరం లేదు. అలాగే ప్రతి 7వ సంవత్సరం ఎలాగైతే ఏదైనా తోటలో ఆదాము హవ్వలు నిరభ్యంతరంగా ఏ ఫలాన్నైనా తీసుకుని తిన్నారో, అలా ప్రతి 7వ సంవత్సరం ఇశ్రాయేల్ దేశంలో ప్రతి పేదవాడు, భూమి లేని ప్రతి అభాగ్యుడు, పరదేశి, దాసుడు, దాసురాండ్రు, ఇలా దేశం కన్నులెత్తి చూస్తే దేశమంతా పంట. ఏ యజమానుడు కూడా ఇది నా భూమి, నా భూమిలోనికి రాకూడదని కంచెను మూయడం, గేటు వేయడం, లేకపోతే ఇది నా పంట అని క్లెయిమ్ చేయడం, ఓన్ చేసుకోవడం, ఇలా ఏం ఉండదు. అంటే ఏదైనా తోట వాతావరణాన్ని సృష్టిస్తున్నాడు ఇశ్రాయేల్ దేశంలో. ఒకసారి ఊహించండి, ప్రతి 7వ సంవత్సరం నేను పేదవాడిని ఇలా కన్నులెత్తి చూసినప్పుడు దేశమంతా పంట, నాకు ఇష్టం వచ్చినంత నేను కూర్చుకోవచ్చు కదా. అంటే మిగిలిన 6 సంవత్సరాలు యజమాని కూర్చుకుంటే తన గరిసెలోనికి ధాన్యాన్ని, 7వ సంవత్సరం దేశంలో ఉన్నటువంటి భూమి లేని వాళ్ళందరూ కూర్చుకోవచ్చు. యజమాని ఆ సంవత్సరం కూర్చుకోకూడదు, కానీ తినొచ్చు, తినాలనిపిస్తే తినొచ్చు. ఇక్కడ ఇంకో విషయాన్ని మీతో చెప్పాలి. 6వ సంవత్సరం దేవుడు 6వ సంవత్సరానికి, 7వ సంవత్సరానికి, 8వ సంవత్సరం పంట పెట్టి ఆ పంట చేతికి వచ్చేంత వరకు కావలసిన ధాన్యాన్ని 6వ సంవత్సరమే దేవుడు ఇస్తాడు. డబల్ పోర్షన్ ఇస్తాడు, 2 ధాన్యాన్ని ఇస్తాడు. దాని గురించి చదివి వినిపిస్తాను. 7వ ఏట మేము ఏమి తిందుము, ఇదిగో మేము చల్లను పంట కూర్చొని వల్ల కాదే అనుకుందరేమో. మరొకసారి వినండి. 7వ ఏట మేము ఏమి తిందుము, ఇదిగో మేము చల్లను పంట కూర్చొని వల్ల కాదే అనుకుందరేమో. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను.
అది 3 ఏండ్ల పంటను మీకు కలుగు చేయను. 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరం వరకు పాత పంట తినేదరు, దాని పంటను కూర్చు వరకు పాత దాన్ని తినేదరు. మీరు డబల్ పోర్షన్ అన్నారు, రెట్టింపు అన్నారు. ఇక్కడేమో 3వ సంవత్సరం వరకు, తర్వాత 9వ సంవత్సరం వరకు అని ఉంది కదా అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ విశ్రాంతి సంవత్సరాన్ని సునాద సంవత్సరం రెండింటిని కలిపి చెప్తున్నాడు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నెక్స్ట్ వీడియోలో సునాద సంవత్సరం అనే దాంట్లో త్రిబుల్ పోర్షన్, విశ్రాంతి సంవత్సరంలో డబుల్ పోర్షన్, డబుల్ క్రాప్, సునాద సంవత్సరంలో త్రిబుల్ పోర్షన్, త్రిబుల్ క్రాప్ వస్తుంది. బంపర్ క్రాప్ అంటారు దాన్ని తర్వాత చూద్దాం. సరే, ఇక్కడ 7వ సంవత్సరం మేము ఏం తినాలి అని అనుకుంటారేమో, ఎందుకంటే మేము విత్తనాలు పెట్టకూడదు, కూర్చుకోకూడదు అని అనుకుంటారేమో. 6వ సంవత్సరమే మీకు విస్తారమైన పంటని ఇస్తాను. ఎంత ఇస్తాను? 6వ సంవత్సరానికి, 7వ సంవత్సరానికి, 8వ సంవత్సరం పంట పెట్టి ఆ పంట వచ్చేంత వరకు డబుల్ క్రాప్ ఇస్తాను మీకు, మీరు పాత ధాన్యాన్ని తింటారు అని దేవుడు చెప్పాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? దేవుని మాట ప్రకారంగా 7వ సంవత్సరం విశ్రాంతి సంవత్సరంగా ఆచరించినప్పుడు. ఎలాగైతే విశ్రాంతి దినాన్న ఏ పని చేయకుండా 6వ దినాన్ని కురిసేటువంటి మన్నాను సేకరించుకొని 7వ దినానికి కూడా రొట్టెలు చేసుకొని 7వ దినమైన విశ్రాంతి దినం వారి తింటూ దేవుని సన్నిధిలోనే దేవుని కార్యాలను స్మరించుకుంటూ దేవుని సృష్టిని చూస్తూ దేవుడికి తమ పట్ల ఉన్న ప్రణాళికని, ఆ ప్రత్యేకతని గుర్తుకు చేసుకుంటూ ఎలాగైతే దేవుని సన్నిధిలో గడపాలనో దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ఆయన లేఖనాలు చదువుతూ, ధ్యానిస్తూ, ఆయన ఉద్దేశాల గురించి ఆలోచిస్తూ తమ నడతల్ని సరి చేసుకుంటూ ఎలాగైతే బ్రతకాలనో 7వ దినం, అలాగే 7వ సంవత్సరం అంతా దేవునితోనే గడపాలి. పంట పండించుకోకూడదు, పంటను కూర్చుకోకూడదు. 7వ సంవత్సరం అంతా ఆయనతోనే గడపాలి. దీన్ని విశ్రాంతి సంవత్సరం అంటారు. ఈ విశ్రాంతి సంవత్సరాన దానికి అంతటికీ అదే వండేటువంటి పంట, సస్యం అన్నది పేదవాళ్ళకి, భూమి లేని వాళ్ళకి, తర్వాత వీళ్ళు తినగా మిగిలినటువంటిది పశువులకి. పశువులు ఫలాలు తినవు కదా, అన్ని ఫలాలు తినవు కదా, ఈ చెట్లు కానీ ఈ గడ్డి కానీ పశువులకి. అంటే ప్రతి 7వ సంవత్సరం ఇశ్రాయేల్ దేశం అన్నది ఏదేం తోట అవుతుంది. నిరభ్యంతరంగా ప్రతివాడు తనకి ఇష్టం వచ్చిన దాన్ని తెచ్చుకుని తినేటువంటి ఏదేం తోటగా మారుతూ ఉంది. ఎంత బాగుంది కదా ఈ ఆలోచన, ఈ చట్టం. ప్రతి 7వ సంవత్సరం ఇశ్రాయేల్ దేశం ఏదేం తోట అవుతుంది. ప్రతి 7వ దినం ఇశ్రాయేల్ దేశం ఏదేం తోట అవుతుంది. అంటే వాళ్ళు ముందు రోజు కూర్చుకున్నటువంటి ఆహారాన్ని తింటూ దేవునితో గడుపుతున్నారు. ఎలాగైతే ఏదేం తోటలో దేవుడు ప్రతి చల్లపూట ఆదాము హవ్వలతో మాట్లాడుతూ వచ్చాడో, దేవుడు మానవుడు కలుసుకుంటూ ఉన్నారో, అలా ప్రతి 7వ రోజు దేవునితో మానవుడు కలిసేటువంటి రోజు, దేవునితో మానవుడు గడిపేటువంటి రోజు. అలాగే ప్రతి 7వ సంవత్సరం ఇశ్రాయేల్ దేశం అన్నది ఏదేను తోట, నిరభ్యంతరంగా తినచ్చు దేశం అంతా, ఇది నా భూమి అని అడిగేవాడు, నిలువరించేవాడు, తన తోటలోనికి రాకుండా, తన పొలంలోకి రాకుండా అలాంటి వాళ్ళు లేడు కదా, ఏదేం తోట అయిపోయింది. ఇలా దేవుడు దేశంలో పేదరికం లేకుండా, పేదవాళ్ళు లేకుండా 7వ సంవత్సరం ఎంత కూర్చుకోవాలంటే అంత కూర్చుకోవచ్చు. 7వ సంవత్సరం మొత్తం దేశం అంతా తందే కాబట్టి ఎంత కూర్చుకోవాలంటే అంత కూర్చుకోవచ్చు. కాబట్టి ఆహార కొరత లేకుండా, పేదరికం లేకుండా ప్రతి ఇశ్రాయేలీయుడు నేను పలానా వ్యక్తి కంటే తక్కువ, పలానా వ్యక్తి కంటే ఎక్కువ అని కాకుండా అందరూ సమానంగా బ్రతికేదానికని దేవుడు విశ్రాంతి సంవత్సరాన్ని నియమించాడు. అంతకు మించి ఈ భూమి నాది అని ప్రతి 7వ సంవత్సరం ఇశ్రాయేలుకు దేవుడు జ్ఞాపకాన్ని తెస్తున్నాడు. ఈ భూమి నాది, ఈ భూమి మీద నిజమైన యజమానుని నేను. ఎందుకంటే నాకు యెహోషువ పంచి ఇచ్చేటువంటి ఆ కొలతలో భాగంగా 10 ఎకరాలు వచ్చిందనుకోండి, నేను వ్యవసాయం చేస్తూ తెలివిగా వ్యాపారం చేస్తూ మొత్తానికి ఇంకో 10 ఎకరాలను సంపాదించాను. అప్పుడు నాకు ఎలాంటి ఆలోచన వస్తుందంటే ఈ భూమి నాది అనేటువంటి ఆలోచన లోపల వస్తుంది, నేను సంపాదించుకున్నా అని. కానీ ప్రతి 7వ సంవత్సరం విశ్రాంతి సంవత్సరంలో నాకు ఎంత భూమి ఉన్నా సరే నేను ఆ భూమిని బీడుగా వదిలిపెడుతున్నాను అంటే ఆ సంవత్సరం అంతా నేను ఆలోచించవలసింది ఏంటంటే నేను వ్యాపారం చేసి నా తెలివితో కొంచెం సంపాదించుకున్నాను, కానీ వాస్తవానికి ఈ భూమి అంతా ఆయనది, ఆయన నిజమైన యజమాని, ఆయన నాకు ఇస్తే నేను అనుభవిస్తున్నాను అనేటువంటి ఆలోచన
ఆ 7వ సంవత్సరం ప్రతి ఇశ్రాయేలుడికి వస్తుంది. ఈ భూమి మీద సర్వాధికారాలు, సార్వభౌమ అధికారం దేవునికి మాత్రమే ఉంది అనేది మనకు అర్థమైనప్పుడు ఆ భూమిలో మనం పండించుకుంటున్న ప్రతిసారి దేవునికి కృతజ్ఞత తెలియజేస్తాం. ప్రభువా, ఈ భూమి మాది కాదు, మేము బానిసలం ఐగుప్తు దేశం, అయితే నీవు మాకు ఇచ్చావు కాబట్టి ఈ భూమిని బట్టి మీకు కృతజ్ఞతలు, ఈ పంటను బట్టి మీ కృతజ్ఞతలు. ఆ భూమి మీద నడయాడుతున్న ప్రతిసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసేదానికి అవకాశం ఉంది. నేను ముందు చెప్పాను కదా, దారి పక్కన ఉన్నటువంటి చెట్టు కింద ఉన్నటువంటి నన్ను పిలిచి ఒక బంగ్లాని ఇస్తే, ఒక కోటీశ్వరుడు ఉచితంగా ఇస్తే, ఆ బంగ్లాలో నడుస్తున్న ప్రతిసారి, దాని వైభవాన్ని అనుభవిస్తున్న ప్రతి సందర్భంలో, ప్రతి దాన్ని బట్టి, కిటికీని బట్టి, తలుపును బట్టి, బెడ్ను బట్టి, గోడలను బట్టి, ఫ్లోరింగ్ను బట్టి, సీలింగ్ను బట్టి, ఆ సీనరీ లొకేషన్ బట్టి, గార్డెన్ బట్టి, ప్రతి దాన్ని బట్టి ప్రతి సందర్భంలో ఆయన్ను జ్ఞాపకాన్ని తెచ్చుకోవడమే. అసలు నేను దీనికి అర్హున్నా, ఈ టైల్స్ ఏంటి, ఈ సీలింగ్ ఏంటి, ఈ వైభవం ఏంటి, నా బ్రతికేంటి, నాకేంటి ఇంత వైభవాన్ని ఇచ్చాడు ఆయన అని ప్రతి సందర్భంలో ఆయన్ను స్తుతించడం, ఆయన్ను ప్రశంసించడం, ఆయన గణపరచడం ఉంటుంది కదా, దాన్నే కృతజ్ఞత అంటాం కదా. అలా ప్రతి 7వ సంవత్సరం ఈ భూమి మీద సార్వభౌమ అధికారం దేవునిదే, నేను కేవలం దీన్ని సాగు చేస్తున్నాను తప్ప ఇది నాది కాదు, నేను సంపాదించింది కాదు అనేది 7వ సంవత్సరం ప్రతి ఇశ్రాయేలీయుడు తన మనసులోనికి తెచ్చుకోవడం ద్వారా, అంటే ఆ ఆలోచన జీర్ణం చేసుకోవడం ద్వారా, వంట పట్టించుకోవడం ద్వారా ఆ భూమి మీద ఎలాంటి ఆకృత్యాలు జరిగేదానికి అవకాశం ఉండదు. ఆ భూమి విషయంలో కబ్జాలు చేసేదానికి, ఆ భూమి విషయంలో సరిహద్దురాలను మార్చేదానికి, ఆ భూమి విషయంలో ఇంకొకటికి అన్యాయం చేసేదానికి అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఈ భూమి దేవుడు నాకు ఇచ్చాడు, ఆ భూమిని దేవుడు వాడికి ఇచ్చాడు, ఆ భూమిని దేవుడు వాడికి ఇచ్చాడు, కాబట్టి ఇదంతా దేవుని భూమి. ఈ దేవుని భూమిలో అన్యాయం జరిగితే భూమిని ఇచ్చిన దేవుడు ఒప్పుకోడు కదా అనేటువంటి స్పృహ ప్రతి ఇశ్రాయేలుకు ఉంటుంది. సరే, ప్రతి 7వ సంవత్సరం విశ్రాంతి సంవత్సరం. ఆ సంవత్సరం భూమికి బీడు వదిలిపెట్టాలి. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే, ఎందుకు విశ్రాంతి సంవత్సరం అంటే, దేవుని సార్వభౌమ అధికారాన్ని ఇశ్రాయేలీలు మనసును ఉంచుకోవడానికి. నంబర్ 2, ప్రతి ఇశ్రాయేలీయుడు సమృద్ధిగా తినడానికి. భూమి ఉన్నవాడు లేనివాడు, భూమి ఉన్నవాడికి 6వ సంవత్సరమే, 6వ సంవత్సరం పంట, 7వ సంవత్సరం పంట, 8వ సంవత్సరం పంట వచ్చేంత వరకు పంట దేవుడు ఇచ్చేస్తాడు. కాబట్టి యజమాని ఇక 7వ సంవత్సరం దానికంతటికి అదే పండేటువంటి పంట మీద ఆశ పెట్టుకోడు. ఒకవేళ అలా పొలం చూడడానికి వెళ్ళినా సరే తన కడుపు పట్టేంత మాత్రమే తింటాడు తప్ప ఇంటికి మోసుకొచ్చుకోకూడదు. మిగిలినటువంటి ఈ లేని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎంతైనా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే దేశమంతా ఖాళీగానే ఉంది కదా, దేశమంతా విస్తారంగా ఫలించింది కదా. అలా ప్రతి ఇశ్రాయేలీయుడు సమృద్ధిగా బ్రతకడానికి, పేదరికం లేకుండా ఉండడానికి, ప్రతి ఇశ్రాయేలీయుడు సమంగా చేయబడ్డానికి, తర్వాత భూమికి విశ్రాంతి ఇవ్వడం ద్వారా 8వ సంవత్సరం అది విస్తారంగా పండుతుంది. నిరంతరంగా భూమిని పండిస్తే దాని సారాన్ని కోల్పోతుంది. ఒక సంవత్సరం దానికి బీడు వదిలిపెడితే దాని సారాన్ని మరలా అది తిరిగి సంపాదించుకుంటుంది. బీడు తర్వాతి సంవత్సరంలో విస్తారంగా ఫలిస్తుంది. ఇది రైతులకు తెలిసినటువంటి విషయం. అలా భూమి తన సారాన్ని కోల్పోయి నిస్సారంగా మారకుండా భూమి మరలా అది పునరుజ్జీవాన్ని పొందుకోవడానికి, పునరుజ్జీవం అంటే మరలా తప్పుగా అపార్థం చేసుకోకండి, మరలా తన సారాన్ని పొందుకోవడానికి అలా ఒక సంవత్సరం బీడు, ఇశ్రాయేళ్లంతా సమం చేయబడ్డానికి, తర్వాత దేవుని సార్వభౌమ అధికారాన్ని ప్రతి ఇశ్రాయేలుడు గౌరవించడానికి దేవుడు విశ్రాంతి సంవత్సరాన్ని ఇచ్చాడు. ఇంతవరకు లేవీకాండం 25వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు నేను చదివి వినిపించాను. అయితే ఈ విశ్రాంతి సంవత్సరంలో మొత్తం సంవత్సరం అంతా ఖాళీ, 360 రోజులు ఖాళీ. 360 రోజులు అదేంటన్నా, సంవత్సరానికి 365 రోజులు కదా అని అంటారేమో. ఇప్పుడు మన క్యాలెండర్ ప్రకారంగా ఒక నెలలో 29, ఒక నెలలో 31, ఒక నెలలో 30 ఇలా మారిపోయాయి. కానీ ఇక్కడ లేవీకాండంలో మాట్లాడుతున్నటువంటి సంవత్సరంలో ప్రతి నెలకి 30 రోజులు, అలా 12 30ల 360 రోజులు సంవత్సరం. అలా 360 రోజులు సంవత్సరం అంతా ఖాళీ, వాళ్ళు ఏ పని చేయకూడదు. మరి ఈ 360 రోజులు వీళ్ళు ఏం చేయాలి? విశ్రాంతి అనగానే అలా బెడ్ మీద పడుకొని ఏసీ ఆన్ చేసుకొని అలా గుర్రు పెట్టి నిద్రపోవడం కాదు విశ్రాంతి అంటే. విశ్రాంతి అంటే దేవునితో గడపడం.
మన సృష్టికర్తతో మనం గడిపేదే విశ్రాంతి. మీకు అర్థమయ్యే భాషలో చెబుతాను. చిన్న బిడ్డకి కష్టం అనిపించింది అనుకో, ఏదో తన హోంవర్క్ కానీ లేకపోతే తన వయసులో తనకున్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి తనకు ఏదైనా కష్టమనో బాధనో ఏదైనా బరువనో అనిపించింది అనుకో, అప్పుడు ఆ బిడ్డకి తల్లి కనిపిస్తే మొత్తం అన్ని కష్టాలని అన్ని సమస్యలు మర్చిపోదా? ఖచ్చితంగా మర్చిపోతుంది. ఎందుకంటే తనకి జన్మనిచ్చినటువంటి ఆ తల్లి లేదా తండ్రితో గడిపేటువంటి సమయంలో బిడ్డ తన సమస్యలన్నింటినీ మర్చిపోతుంది. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు తీర్చేస్తారు కదా. కాబట్టి బిడ్డలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు తల్లిదండ్రుల దగ్గరకు వస్తారు, వాళ్ళ కష్టాలు మొరపెడతారు, వాళ్ళతో గడిపినప్పుడు ఆ కష్టాన్ని వాళ్ళు జయించేస్తారు. అలాగే సృష్టికర్తతో గడిపేటువంటి సమయం ఆయన చేత తయారు చేయబడిన మానవుడికి విశ్రాంతి. కానీ మనం రెస్ట్ అంటే ఏమనుకుంటున్నామంటే ఏసీ వేసుకొని ఫ్యాన్ వేసుకొని అలా సినిమాకు వెళ్ళి లేకపోతే బీచ్కి వెళ్ళి ఇలా వెకేషన్ ఉంటుంది కదా, వెకేషన్ ప్లానింగ్స్ ఉంటాయి కదా, అలా రకరకాల పాపాలు చేసే లోకంలో దాన్ని వెకేషన్ అనుకుంటున్నారు, దాన్ని విశ్రాంతి అనుకుంటున్నారు. అలా బార్కు వెళ్తారు, రెస్టారెంట్కి వెళ్తారు, బీర్ తాగుతారు, మందులు తాగుతారు, పేకాట ఆడతారు, ఏంటంటే ఒక్కొక్కటిది ఒక్కో ఇష్టం అనమాట. పుర్రెకో బుద్ధి జెహోకో రుచి అని ఒక్కొక్కడికి ఒక్కోలాంటి రీక్రియేషన్, విశ్రాంతి. కానీ దేవుడు ఇశ్రాయేలుతో ఏం చెప్తున్నాడు అంటే, నాతో గడిపేటువంటి రోజు విశ్రాంతి దినం, వారంలో 7వ రోజు. అలాగే సంవత్సరం అంతా భూమిని బీడు వదిలిపెట్టేసి నాతో గడపడమే విశ్రాంతి సంవత్సరం. 7వ సంవత్సరం దానికి అంతటికి అదే పడినటువంటి పంట విషయంలో మిగిలిన వాళ్ళు ఎలా దాన్ని కూర్చుకోవాలనే దానికి ఇంతవరకు చెప్పాను. ఇప్పుడు ఈ యజమానులు ఉన్నారు కదా, యజమానులు కానీ మిగిలినటువంటి వ్యక్తులు కానీ రోజంతా కూర్చుకోరు కదా. కాబట్టి ఒకవేళ రోజంతా కూర్చుకున్నా సరే 360 రోజులు కూర్చుకోరు కదా. కాబట్టి ఈ 360 రోజులు ఇశ్రాయేలు దేశం అంతా విశ్రాంతి అన్నప్పుడు ఏం చేయాలి వాళ్ళు? విశ్రాంతి అంటే ఏంటి? ఫ్యాన్ వేసుకొని సోఫా సెట్లో అలా కూలబడ్డం అన్నది శరీరానికి భౌతికమైన విశ్రాంతి. కానీ మానసికంగా విశ్రాంతి కావాలి కదా. ఏంటి విశ్రాంతి? ఏం చేయాలి వాళ్ళు అంటే 3 పనులు చేయాలి ఆ విశ్రాంతి సంవత్సరంలో. నంబర్ 1, ఆ 6 సంవత్సరాల్లో ఎవరికైనా వీళ్ళు అప్పు ఇచ్చి ఉంటే, ఎవరైనా వీరి దగ్గర అప్పు తీసుకుని ఉంటే వాళ్ళ అప్పుల్ని క్షమించాలి. మరొకసారి చెప్తున్నాను, చాలా జాగ్రత్త వినండి. ప్రతి 7వ సంవత్సరం భూమికి బీడు వదిలిపెట్టాలి. ఆ భూమిలో దానికంతటికి అదే పడిన పంటని ఎలా వాడాలి అనే దానికి ఇంతవరకు చెప్పాను. మిగిలిన వాళ్ళు వాటిని కూర్చుకోవాలి అని చెప్పాను. ఎందుకు విశ్రాంతి సంవత్సరం అనే ఉద్దేశాన్ని, దేవుని సార్వభౌమ అధికారాన్ని ఒప్పుకుంటూ గుర్తిస్తూ ఇంతవరకు చెప్పాను కదా. ఇప్పుడు 7వ సంవత్సరం 3 విషయాలు జరుగుతాయి ఇశ్రాయేల్ దేశంలో. ఈ 360 రోజులు 3 విషయాలు చేయాలి. నంబర్ 1, నేను యజమానుణ్ణి, నా దగ్గర ఒక 10 మంది అప్పు తీసుకున్నారు. ఈ అప్పులన్నింటినీ నేను క్షమించాలి. ఇప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది. 7వ సంవత్సరం అప్పు క్షమించాలి అని చెప్పినప్పుడు విచ్చలవిడిగా అప్పు చేస్తారు కదా. మేము కట్టేదేది పాడు లేదు, 7వ సంవత్సరం దేవుడు క్షమించమన్నాడు, విడిచిపెట్టమన్నాడు, కాబట్టి వాళ్ళు విడిచిపెట్టాలి అనేటట్టుగా విచ్చలవిడిగా అప్పు చేస్తారు కదా. అలాంటి అవకాశం ఇశ్రాయేల్ దేశంలో లేదు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలి. పైగా ఇక్కడ ఇంకో విషయం మీరు గమనించండి, మనల్ని ఎవరైనా అప్పు అడిగినప్పుడు నా దగ్గర ఉంది కదా అని అలా ఇచ్చేయకూడదు. నిజంగా వాడికి అప్పు అన్నది అవసరమా? ఇప్పుడు వాడు డబ్బుని ఎలా వాడుతున్నాడు, డబ్బు పట్ల వాడికి ఎలాంటి ధోరణి ఉంది. కొంతమంది ఏంటంటే తాము సంపాదించిందే గొప్పదే అనుకుంటారు. ఎదుటి వ్యక్తులు ఎంత డబ్బు ఇచ్చినా సరే అవి చిత్తు కాగితాలేమో అనుకుంటారు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? వాళ్ళ 100 రూపాయలని చాలా తడివి ఖర్చు పెడతారు. కానీ పక్క వ్యక్తులు ఫ్రీగా ఇస్తే 1000 రూపాయలు కానీ 10,000 కానీ ఫ్రీగా అంటే అప్పుగా
అప్పుగా కానీ ఫ్రీగా కానీ అలా వచ్చినప్పుడు దుబారా చేస్తారనమాట. దీన్ని గమనించాలి. అప్పు అడుగుతున్న వ్యక్తి నిజాయితీగానే అప్పు అడుగుతున్నాడా? ఇప్పుడు నేను అప్పు ఇవ్వకపోతే ఆ వ్యక్తికి ఏమైనా ప్రమాదమా, నష్టం వాటిల్తుందా, తన జీవనోపాధికి ఏదైనా గండి పడుతుందా? ఇలాంటి విషయాలన్నీ నిజాయితీగా అప్పు అడిగినప్పుడే, నిజాయితీగా అక్కడ అవసరం ఉన్నప్పుడే అప్పు ఇవ్వాలి తప్ప, కొంతమందికి అప్పు చేయడమే అలవాటుగా ఉంటుంది, అప్పు మీదనే బ్రతుకుతూ ఉంటారు. అప్పు అంటే మహా సరదా. అలాంటి వారికి పొరపాటు కూడా ఇవ్వకండి. అలా ఇచ్చి వారిని సోమరిపోతులుగా చేయకండి, బద్ధకస్తులుగా చేయకండి, జీవితాన్ని నిర్లక్ష్యంగా బ్రతికే వాళ్ళుగా చేయకండి. వాళ్ళకు బాధ్యతలు తెలియాలి, బరువులు తెలియాలి, ₹1 ఎంత కష్టపడితే వస్తుందని వాళ్ళకు తెలియాలి. ఉచితంగా అలా పంపిణీ చేయకండి మీ దగ్గర ఉంటే. సరే, విషయానికి వస్తే ప్రతి 7వ సంవత్సరం అప్పును రద్దు చేయాలి కాబట్టి దేవుడు ఇలాంటి ఆజ్ఞ జారీ చేశాడు కాబట్టి మాకు ఇష్టం వచ్చినంత అప్పు చేస్తాం అనేటట్టుగా ఏ ఇశ్రాయేలీయుడు అనుకోకూడదు. ఎవరైనా అప్పు చేస్తున్నారు అంటే వాడు అవమానంగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఏది? ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి వ్యక్తులు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నా మాట నీవు విన్నప్పుడు నీవు అప్పు ఇస్తావు కానీ అప్పు చేయవు, అప్పు తీసుకోవు అనేటువంటి మాట ఉంది. మరొకసారి, మీరు నా ఆజ్ఞలు పాటించినప్పుడు మీరు అప్పు ఇస్తారు కానీ అప్పు తీసుకోరు అనే మాట ఉన్నప్పుడు నేను అప్పు అడుగుతున్నాను అంటే నేను దేవుని మాట ప్రకారం బ్రతకటం లేదు అనే కదా దాని అర్థం. మరొకసారి, నా మాట మీరు విన్నప్పుడు మీరు అప్పు ఇస్తారు కానీ అప్పు చేయరు అంటే నేను అప్పు అడుగుతున్నాను అంటే దేవుని ఆజ్ఞ ప్రకారం నేను బ్రతకటం లేదు అనే కదా అర్థం. కాబట్టి అప్పు అడగడానికి అందరూ సాహసం చేయరు. నిజంగా అవసరాల్లో ఉంటేనే అప్పు అడిగేవాళ్ళు. ఆ అప్పు ఇచ్చేవాళ్ళు కూడా దేవుడు నన్ను దీవించాడు కాబట్టి నేను అప్పు ఇచ్చే స్థితిలో ఉన్నాను అని అప్పు ఇచ్చేవాళ్ళు. ఇలా ఇశ్రాయేల్ దేశంలో జరిగేది. అయితే ఇప్పటి కాలంలో అప్పు చేయడమే జీవనోపాధిగా పెట్టుకున్నటువంటి అనేక మంది బద్ధకస్తులు కనిపిస్తున్నారు. అలాంటి వారికి ₹1 కూడా ఇవ్వకండి, చస్తూ ఉన్నా సరే ఇవ్వకండి. ఎందుకంటే వాళ్ళు అప్పు చేయడమే జీవనోపాధిగా పెట్టుకున్నారు కాబట్టి అలాంటి వారిని ఎంకరేజ్ చేయకండి. నిజంగా జెన్యూన్గా వాడికి అప్పు అవసరం ఇప్పుడు అని అనిపిస్తే ఇవ్వండి. ఇంతకీ నేనేం చెప్తున్నాను అంటే ప్రతి 7వ సంవత్సరం నాకెవరైతే అప్పు ఉన్నారో వాళ్ళందరి అప్పుల్ని నేను రద్దు చెయ్యాలి అన్న. ఎక్కడుందన్న ఇలాంటి ఆజ్ఞ? ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. 7వ సంవత్సరాంతమున విడుదల ఇవ్వలేను. ఆ గడువు రీతి ఏదనగా తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇవ్వలేను, అది యెహోవాకు గడువు అనబడును. కనుక అప్పిచ్చిన వాడు తన పొరుగువారినైనను తన సహోదరునైనను నిర్బంధింపకూడదు. అన్యుని నిర్బంధింపవచ్చును కానీ నీ సహోదరుని వద్దనున్న దాన్ని విడిచిపెట్టవలెను. నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇచ్చుతున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్టుకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండరు. ఏలైనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును కనుక నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. చెప్పాను కదా, ప్రతి 7వ సంవత్సరం ప్రతి అప్పుల వాడు తనకెవరైతే అప్పు ఉన్నారో వాళ్ళను విడిచిపెట్టాలి. సామెతల గ్రంథంలో బీదలకు అప్పిచ్చువాడు యెహోవాకు అప్పిచ్చువానితో సమానుడు అని ఉంటుంది. ఎవరైనా బీదలకు అప్పిస్తూ ఉంటే వాడు యెహోవాకు అప్పిస్తున్నట్టుగా. ఎందుకంటే దేశంలో బీదలు ఉండకుండా, పేదవాళ్ళు లేకుండా, పేదరికం నిర్మూలించబడడానికి పేదవాడు అప్పు అడిగినప్పుడు జెన్యూన్గా నిజాయితీగా వాడికి అప్పు ఇవ్వాలి. అలా అప్పిస్తున్నప్పుడు 7వ సంవత్సరం వీడి అప్పును ఎటు నేను క్యాన్సిల్ చేయాలి, మరలా వీడు ఇస్తాడు ఇవ్వడో అనేటువంటి సందేహం ఉండకూడదు. యెహోవాకు అప్పిచ్చినట్టుగా అప్పు ఇవ్వాలి. ఒకవేళ వాడు 7వ సంవత్సరం లోపు ఇవ్వలేదనుకో అప్పుడు నేను ఇచ్చినటువంటి డబ్బు నాకు నష్టమే కదా? కాదు, యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు అనేక జనములకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు, నీవు జనాలను పరిపాలిస్తావు. ఎందుకని? దేవుడు చెప్పినటువంటి మాటను గౌరవించి అప్పిచ్చావు కాబట్టి. విశ్రాంతి సంవత్సరాన్న అది రద్దు చేయబడుతుందని తెలిసి కూడా దేవుడు చెప్పాడు కాబట్టి ఇచ్చావు కాబట్టి, నీతోటి సహోదరుడు పేదరికం నుంచి బయటికి రావడానికి అతన్ని ఆదుకున్నావు కాబట్టి దేవుడు నీకు తిరిగిస్తాడు, ఇచ్చాడు కూడా, ఇస్తాడు కూడా. ఎందుకంటే మనం నమ్మదగిన వారమే కానప్పటికీ ఆయన నమ్మదగినవాడు. ఒక్కసారి దేవుడు చెప్పినట్టు చేసి చూడండి,
ఆ తర్వాత వచ్చేటువంటి ఆ దీవెన ఉంటుంది కదా, ప్రతిఫలం ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి అనుభవిస్తే చాలు, ఒక్కసారి అనుభవిస్తే చాలు. ఆ అనుభవం అన్నది దేవుని ప్రతి మాటను మనం అనుసరించేటట్టుగా మనకి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. చాలామంది క్రైస్తవులు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించకుండా తిరుగుతున్నారు కాబట్టి దేవుని మాటను పాటించినప్పుడు ఎంతటి క్షేమం, మేలు, ఆశీర్వాదం దాగి ఉందో అది తెలియలే. ఇంకా ఒక్కసారి దాన్ని టేస్ట్ చేస్తే, రుచిస్తే ఇక వదిలిపెట్టవు. దేవుని ఆజ్ఞను పాటించడం అంత సులభం ఇంకొకటి లేదు. దేవుని ఆజ్ఞను పాటించడం అంత మాధుర్యం ఇంకొకటి లేదు. అర్థమైన వాడికి, అర్థం కాని వాడికి బైబిల్లో ఎన్నో ఉంటాయండి, అవన్నీ మనం చేస్తామా అని చవట మాటలు మాట్లాడతారు, దద్దమ్మ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వారికి ఆ దేవుని మాట వెనకాల ఉన్నటువంటి మాధుర్యం అర్థం కాదు. ఉదాహరణకి ఒక భూమిలో 10 అడుగుల లోపల లంకి బిందులు ఉన్నాయనుకోండి, బంగారు నిధి నిక్షేపాలు ఉన్నాయనుకోండి, లోపల వజ్ర వైడూర్యాలు, ఆభరణాలు ఉన్నాయనుకోండి, లంకి బిందుల రూపంలో ఉన్నాయనుకోండి, ఈ 10 అడుగులు మనం తవ్వాలా వద్దా? అలా చిటికేస్తే పైకి వచ్చేస్తాయా? రావు కదా. ఈ 10 అడుగులు తవ్వాలి. 10 అడుగులు భూమిని తవ్వాలి అంటే పారా పలుగు తీసుకొని, చిన్న విషయం అనుకుంటున్నారా? సాయంకాలం పూట బజ్జీల్లో నిమ్మకాయ పెండుకొని మసాలా చల్లుకొని తిన్నంత సులభంగా ఉంటుంది అనుకుంటున్నారా? లేదు, చాలా కష్టంగా ఉంటుంది. ఒక అడుగు తవ్వాలంటే చేతులు బొబ్బలు వస్తాయి కదా, చిన్న చిన్న బొడ్డలు వచ్చి నీళ్లు గారి పగిలిపోయి మంట వచ్చి ఒక అడుగు తవ్వాలంటే, ఎప్పుడైనా తవ్వి చూడండి. 10 అడుగులు తవ్వాలంటే, 20 అడుగులు తవ్వాలంటే చాలా కష్టం కదా. అలా తవ్విన తర్వాత లంకి బింది కనిపిస్తుంది చూసారా, అప్పుడు ఇంకో చోట లంకి బిందులు ఉన్నాయంటే 100 అడుగులు తవ్వేదానికి ప్రోత్సాహాన్ని ఇస్తారు కదా. అలా దేవుని మాట వెనకాల ఎంత ఆశీర్వాదం దాగి ఉందో మీరు నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే ప్రతి ఆజ్ఞను మీరు పాటిస్తారు. ఎప్పుడైతే దేవుని మాట ప్రకారంగా పేదవాడికి అప్పు ఇచ్చినప్పుడు యెహోవా వీడికి ఆశీర్వాదాన్ని ఇస్తాడు, సమృద్ధిని ఇస్తాడు. అప్పు ఇచ్చేవాడిగానే ఉంచుతాడు తప్ప అప్పు చేసేవాడిగా ఉంచడు. ఎందుకంటే ఇదంతా దేవుని మాట ప్రకారం జరుగుతుంది కాబట్టి, దేవుని గౌరవించి జరుగుతుంది కాబట్టి. నా దగ్గరికి ఒక త్రాగుడుబోతు వచ్చాడు అనుకోండి, వాడు వచ్చి అన్న నాకు ఇంత అప్పు కావాలంటే నేను ఖచ్చితంగా ఇవ్వను. అలాగే నాకేం శాపం రాదు, ఎందుకంటే వాడు త్రాగడానికి అడిగాడు, వాడు జోదానికి అడిగాడు. ఈ మధ్య ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి అడిగాడు, అన్న నాకు యాక్సిడెంట్ అయిందని నేను హాస్పిటల్లో ఉన్నాను, నాకు ఒక 10,000 డబ్బు కావాలన్నా అన్నాడు. కొంచెం ఆరాధిస్తే విషయం ఏంటంటే, ఈ ఆన్లైన్లో గేమ్స్ ఉంటాయి చూస్తారు, ఆన్లైన్లో ఈ రమ్మీ అని ఏంటంటో గేమ్స్ ఉంటాయి, మరి నాకు తెలీదు. ఆ గేమ్స్లో డబ్బు పెట్టి ఆడతారంట, బెట్టింగ్ పెట్టి ఆడతారంట. ఈ క్రికెట్లో కూడా బెట్టింగ్ పెడతారంట. అలా ఆన్లైన్లో గేమ్స్ ఆడి 5 లక్షలు అప్పు చేశాడంట. ఈ 5 లక్షల అప్పు తీర్చడానికి ఎవరికెవరికి ఫోన్ చేయడం, నాకు యాక్సిడెంట్ అయింది, నేను హాస్పిటల్లో ఉన్నా, నాకు 10,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి అనేటట్టుగా, వాస్తవానికి ఇక్కడ అప్పు తీర్చడానికి కాదు, మరలా ఈ డబ్బుని గేమ్లో పెట్టి ఆ గేమ్లో నుంచి డబ్బు తీసుకొని దీన్ని కట్టాలని. అక్కడ వచ్చింది లేదు, చచ్చింది లేదు, మొత్తానికి వీడు ఫ్యాన్కి వేలాడడం తప్ప ఏం జరగదు, అంతే కదా. ఈజీ మనీకి అలవాటు పడితే సూసైడ్ చేసుకొని చావడం తప్ప దాన్ని తీర్చడం ఉంటుందా? జోదం అంటేనే పోగొట్టుకోవడం, సంపాదించడం కాదు. అది వచ్చినట్టు ఉంటుంది, ఎంత వచ్చిందో అంతకు 100 రెట్లు పోతుంది. చివరిలో మన ప్రాణం కూడా దాంతోపాటు పోతుంది, పోవాలి. చూస్తున్నాం కదా. జోదం అంటే దాని అంతం, శుభం కార్డు ఏంటంటే సూసైడ్, అంతే. ఇలాంటి వాళ్ళు బహుశా మీకు కూడా తగిలే ఉంటారు. వాళ్ళు విచ్చలవిడి జీవితాన్ని బ్రతుకుతూ ఉంటారు. అప్పు చేసి పప్పు కూడా ఉంటారు కదా, అలా అప్పు అడిగినప్పుడు ఇవ్వకూడదు. ఇశ్రాయేల్ దేశంలో దేవుని మాట ప్రకారంగా తోటి ఇశ్రాయేలీయుడు పేదవాడుగా ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో పేదరికాన్ని నిర్మూలించడానికి దేవుడు ఇలాంటి ఆజ్ఞను జారీ చేశాడు. కాబట్టి దేవుని మాట ప్రకారంగా అప్పు ఇచ్చినప్పుడు దేవుడు ఈ వ్యక్తికి అప్పు ఇస్తాడు, అప్పు ఇచ్చేవాడిగా ఉంచుతాడు తప్ప అప్పు తీసుకునేవాడిగా ఈ వ్యక్తిని చేయడు. ఆ వ్యక్తి ఈ వ్యక్తికి అప్పు ఇవ్వకపోయినా సరే తిరిగి దేవుని మాట ప్రకారం క్షమించినప్పుడు దేవుడు ఈ వ్యక్తికి ఇస్తాడు. దేవుని మాట ప్రకారం చేసి చూడండి. అంటే ఇప్పుడు మనకి విశ్రాంతి సంవత్సరం లేదు, జీవితాంతం విశ్రాంతి సంవత్సరం. ఎందుకంటే ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అన్నటువంటి యేసు ప్రభు దగ్గరికి వచ్చి జీవితాంతం విశ్రాంతి అనుభవిస్తున్నాం కదా యేసు ప్రభులో. పాత నిబంధనలో అయితే విశ్రాంతి దినం 7వ రోజు, విశ్రాంతి సంవత్సరం 7వ సంవత్సరం, ఇలా వాళ్ళు అనుభవించారు ఏది భౌతికంగా. కానీ మనం నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన విశ్రాంతిలోకి మనం వచ్చాం కాబట్టి జీవితాంతం విశ్రాంతి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన విశ్రాంతిని అనుభవిస్తున్న మనం మన తోటి సహోదరులకి,
సహాయం చేయవలసిన వాళ్ళమై ఉన్నాము, వాళ్ళకి ఇవ్వవలసిన వాళ్ళమై ఉన్నాము, వాళ్ళను ఆదుకోవలసిన వాళ్ళమై ఉన్నాము. మన వలన మన తోటి వ్యక్తికి ఎలాంటి మేలు జరగడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా చేసే వాళ్ళమై ఉన్నాం. మేలు చేయనెరిగి దాన్ని చేయని వానికి పాపం కలుగును అని అంటాడు యాకోబు. మేలు చేయనెరిగి దాన్ని చేయని వానికి, నా ద్వారా నా పొరుగు వానికి మేలు జరిగే అవకాశం ఉందనుకో, అక్కడ నేను బిగబట్టకూడదు. ఎందుకంటే నేను విశ్రాంతిని అనుభవిస్తున్నాను కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో. ఈ విశ్రాంతిలో నా తోటి వ్యక్తులు ఇంకా శ్రమను అనుభవిస్తున్నప్పుడు, కఠిన దాస్యాన్ని అనుభవిస్తున్నప్పుడు, భారాన్ని అనుభవిస్తున్నప్పుడు వారి భారాన్ని కూడా దించేటువంటి ప్రయత్నం, నా విశ్రాంతిలో పాలిభాగస్తుడిగా చేసేటువంటి ప్రయత్నం నేను చేయాలి. పాత నిబంధనలో విశ్రాంతి దినం, విశ్రాంతి సంవత్సరం, కొత్త నిబంధనలో చచ్చేంత వరకు విశ్రాంతి, చచ్చిన తర్వాత కూడా విశ్రాంతి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన విశ్రాంతి ఇది. ప్రతి 7వ సంవత్సరం మొదటిగా అప్పులన్నీ క్షమించబడాలి. రెండవదిగా బాండ్ సర్వెంట్ అని ఉంటారు. బాండ్ సర్వెంట్, ఇశ్రాయేల్ దేశంలో 2 రకాల దాసులు ఉంటారు. ఒకరిని బాండ్ సర్వెంట్ అంటారు, ఇంకొకరిని పర్మనెంట్ సర్వెంట్ అంటారు. చాలా జాగ్రత్త వినండి. బాండ్ సర్వెంట్, పర్మనెంట్ సర్వెంట్. బాండ్ సర్వెంట్ అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి మీరు బాగా డబ్బున్నోళ్ళు, నేను పేదవాడిని, నాకు అప్పు అవసరమైంది, మీ దగ్గరకు వచ్చి అప్పు అడిగాను. అయితే ఆ అప్పుని తీర్చలేని పక్షంలో నేనేం చేస్తానంటే, నన్ను నేనుగా మీకు ఇచ్చి వేసుకుంటాను. ఏది? మీ పొలంలో పనిచేయడానికి, మీ ఇంటిలో పనిచేయడానికి నన్ను నేనుగా ఇచ్చి వేసుకుంటాను. ఇలా నేను మీకు పని చేస్తూ ఉంటాను. ఎంతవరకు? 7వ సంవత్సరం వరకు మాత్రమే నేను పని చేస్తాను. 7వ సంవత్సరం క్షమించబడాలి కదా అప్పులన్నీ. కాబట్టి 7వ సంవత్సరం నేను మరలా స్వతంత్రునిగా తిరిగి నా ఇంటికి వచ్చేస్తాను. నా అప్పు తీరినా తీరకపోయినా నేను విశ్రాంతి సంవత్సరం వరకే మీ దగ్గర పనిచేస్తాను. విశ్రాంతి సంవత్సరం నాకు విడుదల వస్తుంది, నేను తిరిగి మరలా నా పూర్వ స్థితికి వస్తాను. తర్వాత మీకు నేను అప్పు ఉండనిక, అప్పు క్షమించబడింది, రుణమాఫీ అయిపోయింది. ఇలాంటి వ్యక్తిని బాండ్ సర్వెంట్ అంటారు. బాండ్ సర్వెంట్. పర్మనెంట్ సర్వెంట్ ఎవరంటే, నన్ను నేను అప్పుగా మీకు ఇచ్చేసుకున్నా. అయితే నా వయసు 23 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 27 సంవత్సరాలు, ఇలా పెళ్లి వయసులో ఉన్నా నేను. అప్పుడు మీరు నా మీద దయదలిచి, అరే వీడు నా దగ్గర అప్పు చేస్తాడు కాబట్టి నా దగ్గర దాస్యం చేస్తున్నాడు, నా కొడుకు లాంటి వాడే కదా వీడు, నా కూతురు లాంటి వ్యక్తి కదా తను అని, నా కొడుకు నేను పెళ్లి చేస్తున్నాను, నా కూతురు పెళ్లి చేస్తున్నాను, కానీ వీడు అప్పును బట్టి నా దగ్గర అప్పు తీర్చడానికి పని చేస్తున్నాడు, మరి వీడు కూడా నా బిడ్డ లాంటివాడే కదా అని నేను ఇంకో అమ్మాయిని చూసి లేదా ఇంకో అబ్బాయిని చూసి ఈ వ్యక్తి పెళ్లి చేశాను అనుకోండి. అప్పుడు ఈ వ్యక్తి నా దగ్గర పని చేస్తూ ఉంటాడు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు, వాళ్ళకి పిల్లలు పుడతారు. అయితే 7వ సంవత్సరం వచ్చింది. ఈ 7వ సంవత్సరం, అరే నీకు అప్పు క్షమించేశాను, నీవు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పాను అనుకో నేను. అప్పుడు ఆ వ్యక్తి, అయ్యగారు నేను నీ దగ్గర దాసత్వం చేస్తున్నా సరే, మీరు నన్ను మీ కుమారుడిగా, మీ కుమార్తెగా ఎంచి నాకు పెళ్లి చేశారు, ఈ భార్యను మీరిచ్చారు, నాకు పిల్లలు పుట్టారు, ఈ భార్య కానీ పిల్లలు కానీ ఈ కుటుంబం కానీ మీరిచ్చినటువంటిదే. కాబట్టి నేను బయటికి వెళ్ళి బయట మరలా నేను స్వతంత్రంగా బ్రతకడం కాకుండా, మీరే కదా నాకు ఇంత కుటుంబాన్ని ఇచ్చారు, మీ దగ్గరనే జీవితాంతం ఉంటానండి, మీతోనే ఉండిపోతానండి, మీ కుటుంబమే నా కుటుంబం అండి అని అంటే గనుక, అని అంటే ఏది స్వచ్ఛందంగా అనిపించడం కాదు, అంటారు కూడా. ఎందుకంటే వీడు పేదవాడు, ఆ వ్యక్తి దగ్గర పని చేస్తున్నాడు, అప్పు తీరుస్తున్నాడు అంతే. మరలా బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి? తనంతట తాను పని ప్రారంభించాలి. ముందే అప్పు చేసి అప్పు తీర్చడానికి దాసత్వంలోకి వెళ్ళినవాడు మరలా బయటకు వచ్చిన తర్వాత కొత్తగా వ్యాపారం పెట్టేంత పెట్టుబడి ఏమి ఉండదు కదా. కాబట్టి ఈ యజమానుడు నమ్మకమైన వాడు, పెళ్ళి కూడా చేశాడు, అప్పు తీర్చుకోవడం మాత్రమే కాకుండా పెళ్లి కూడా చేశాడు, నాకు కుటుంబాన్ని ఇచ్చాడు. కాబట్టి అయ్యగారు మీ దగ్గరే ఉంటాను నేను, మీతోనే ఉంటాను నేను, మీ దగ్గర ఉన్నప్పుడు నాకు జీవనోపాధి దొరుకుతుంది, నాకు కుటుంబం వచ్చింది, మీ దగ్గర భద్రత ఉంది, క్షేమం ఉంది, కాబట్టి మీ దగ్గరనే ఉంటాను అని అన్నప్పుడు, అప్పుడు ఆ వ్యక్తి మాటను ఈ యజమానుడు గౌరవించి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి తలుపు దగ్గరకో ద్వారబంధం దగ్గర తీసుకుని వెళ్ళి ఒక కదురుతో ఆ వ్యక్తి చెవిని కొట్టాలి. అంటే ఈ వ్యక్తి పర్మనెంట్ సర్వెంట్, శాశ్వతంగా ఈ ఇంటిలోనే ఉంటాడు, కుమారుడిలాగా కుమార్తెలాగా ఈ ఇంటిలోనే ఉంటాడు. కుమారుడికి కుమార్తెను ఎలా చూసుకుంటాడో అలాగే ఈ వ్యక్తి చూసుకుంటాడు. ఎందుకంటే బానిసగా ఉన్నప్పుడే, బాండ్ సర్వెంట్గా ఉన్నప్పుడే పెళ్లి చేస్తున్నాడు, ఇక పర్మనెంట్ సర్వెంట్గా ఉన్నప్పుడు
ఎలా చూసుకుంటాడు కదా. బాండ్ సర్వెంట్ అండ్ పర్మనెంట్ సర్వెంట్ మీకు అర్థమైందా? బాండ్ సర్వెంట్ అంటే 7వ సంవత్సరం విడుదల వస్తుంది, వాడు స్వతంత్రుడిగా వెళ్ళిపోవచ్చు. పర్మనెంట్ సర్వెంట్ అంటే ఇక ఆ ఇంటితోనే పెనవేసుకొని ఆ ఇంటిలోనే నివాసం ఉంటాడు. ఇదంతా ఎక్కడుంది బైబిల్లో? మీరు ఊహించేమని చెప్తున్నారా? లేదు. నిర్గమకాండము 21వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. నీవు వారికి నియమింపవలసిన న్యాయవిధులు ఏమనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల, అంటే బాండ్ సర్వెంట్ కొనిన ఎడల, వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీయు ఈయకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యని ఇచ్చిన తరువాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు, కానీ వాడు ఒంటిగానే పోవలను. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుతున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రునై పోనొల్లనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వారిని తీసుకుని రావాలను. దేవుని యొద్దకు అంటే న్యాయాధిపతి దగ్గర తీసుకుని రావాలి. మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాడిని తోడుకుని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తర్వాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును. నిరంతరము దాసుడు అంటే పర్మనెంట్ సర్వెంట్ అని. 2వ వచనంలో నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల అంటే బాండ్ సర్వెంట్. 6వ వచనంలో నిరంతర దాసుడు అంటే పర్మనెంట్ సర్వెంట్. ఇంతవరకు నేను చెప్పాను కదా. ఇక 3వదిగా, మొదటిగా ఏంటి, ప్రతి 7వ సంవత్సరం అప్పులు విడిపించబడాలి. నంబర్ 2, బాండ్ సర్వెంట్స్ని విడుదల చాటించాలి. నంబర్ 3, 7వ సంవత్సరం పర్ణశాలల పండుగ వస్తుంది కదా. నేను నా ముందు వీడియోలో చెప్పాను, ఇశ్రాయేలులకి సంవత్సరం 2 భాగాలుగా విడిపోయి ఉంటుంది. సంవత్సరం అన్నది ఒకే సంవత్సరం, కానీ 2 సంవత్సరాలుగా వాటిని విడగొట్టుకుంటారు వాళ్ళు. ఒకే సంవత్సరం 2 సంవత్సరాలుగా విడగొట్టుకున్నారు. నంబర్ 1 రిలీజియస్ ఇయర్, నంబర్ 2 అగ్రికల్చరల్ ఇయర్. అంటే అగ్రికల్చరల్ ఇయర్లో భూమి పంటను బట్టి దేవుని స్తుతిస్తారు. రిలీజియస్ ఇయర్లో వారి పాపాన్ని ఒప్పుకుంటూ దేవుని స్తుతిస్తారు. అలా సంవత్సరాన్ని 2గా విడగొట్టుకున్నారు. ప్రతి 7వ సంవత్సరంలో 7వ నెల, అది 7వ సంవత్సరం కానీ 6వ సంవత్సరం కానీ మొదటి సంవత్సరం కానీ ఏ సంవత్సరం అయినా సరే, సంవత్సరానికి 7 పండుగలు ఉన్నాయి కదా, దేవుడు నియమించినటువంటి పండుగలు ఉన్నాయి కదా. ఈ 7 పండుగల్లో 7వ నెల మొదటి తారీఖు ఏ పండుగ? శృంగధ్వని పండుగ, ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. గుర్తుందా? గుర్తు లేకపోతే మన ఛానల్లో వీడియో ఉంది, శృంగధ్వని పండుగ అని వినండి. 7వ నెల 10వ తారీఖు ఏం పండుగ? మహాప్రాయచిత్తార్థ దినం, యోమ్ కిప్పూర్ కదా. మీ గుర్తు లేకపోతే మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి. 7వ నెల 15వ తారీఖు ఏం పండుగ ప్రారంభమవుతుంది? పర్ణశాలల పండుగ ప్రారంభమవుతుంది. నిజమైన గుడారాల పండుగ అనే వీడియో ఉంది మన ఛానల్లో, వెళ్ళి చూడండి. జాగ్రత్త వినండి. ప్రతి 7వ నెల, ప్రతి సంవత్సరం 7 పండుగలు. ఆ 7 పండుగల్లో 7వ నెలలో వచ్చేటువంటి పండుగలు ఏంటంటే, 7వ నెల మొదటి దినాన శృంగధ్వని పండుగ, 7వ నెల 10వ తారీఖు యోమ్ కిప్పూర్, 7వ నెల 15వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు 8 రోజులు పర్ణశాలల పండుగ లేదా గుడారాల పండుగ లేదా సుక్కోత్ అని పిలుస్తారు. 7వ నెల మొదటి దినం అన్నది శృంగధ్వని ఉంది కదా. అంటే 7వ నెల మొదటి తారీఖు ఎందుకు శృంగధ్వని చేయాలి, బోర్ను ఓదాలి అంటే, సంవత్సరం ప్రారంభం, హెడ్ ఆఫ్ ది ఇయర్, న్యూ ఇయర్ ఆఫ్ ది జూయిష్ నేషన్ అంటారు. యూదులకి నూతన సంవత్సరం. అదేంటంటే నూతన సంవత్సరం అంటే మొదటి నెల కదా అంటే, ఎస్ మొదటి నెల. అది నేను ముందు చెప్పాను కదా, సంవత్సరాన్ని 2 భాగాలు చేస్తున్నారు వాళ్ళు, అగ్రికల్చరల్ ఇయర్, రిలీజియస్ ఇయర్ అని. కాబట్టి 7వ నెల మొదటి తారీఖు అన్నది కొత్త సంవత్సరం వాళ్ళకి, ఏది 2 భాగాల్లో ఇంకో సంవత్సరం వాళ్ళకి. కాబట్టి ఈ 7వ నెల మొదటి తారీఖు మొదటి సంవత్సరం ప్రారంభమైంది. 15వ తారీఖు నుంచి పర్ణశాల పండుగ ఉంది కదా. ఈ పర్ణశాల పండుగలో తీరిగ్గా ఉంటారు వాళ్ళు. అప్పటి నుంచి ప్రారంభించాలి. దేన్ని ప్రారంభించాలి? ధర్మశాస్త్రాన్ని ప్రకటించడం ప్రారంభించాలి, ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం ప్రారంభించాలి, మొత్తం ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించాలి. ప్రతి ఇశ్రాయేలీయుడు మొత్తం ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవాలి. అంటే కంఠోపాఠంగా కాదు, ప్రతి ఇశ్రాయేలీయుడు ధర్మశాస్త్రంలో ఏముందో మొత్తం అంతా వినాలి. ఎప్పుడు?
పర్ణశాల పండుగలో ప్రారంభించి మొత్తం 360 రోజులు వినాలి. ఏ వినాలి? ధర్మశాస్త్రాన్ని వినాలి, నేర్చుకోవాలి. అందుకే విశ్రాంతి. అంటే దేవుని వాక్యాన్ని వినడం విశ్రాంత, దేవుని సన్నిధిలో గడపడం విశ్రాంత, దేవుని వాక్యాన్ని ధ్యానించడం విశ్రాంత. నేను చెప్తున్నానా, వాక్యం చెప్తుందా? పర్ణశాల పండుగలో ప్రారంభించి మొత్తం సంవత్సరం అంతా, విశ్రాంతి సంవత్సరం అంతా ధర్మశాస్త్ర ప్రకటన జరగాలి. ధర్మశాస్త్రాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ధర్మశాస్త్రం ఏంటి అని తెలుసుకోవాలి. అందుకు విశ్రాంతి. అందుకు ఇచ్చాడు 6వ సంవత్సరం, 8వ సంవత్సరం వరకు పంటనిచ్చాడు. అందుకిచ్చాడు విశ్రాంతి సంవత్సరాన్ని. దేవుని సార్వభౌమ అధికారం ఎప్పుడు మనకు తెలుస్తుంది? దేవుని వాక్యం మనకు అర్థమైనప్పుడు కదా. దురదృష్టం ఏంటంటే ఈరోజు వాక్యాన్ని వివరించి, ఇప్పుడు నేను ప్రతిరోజు ఒక వీడియో పెడుతున్నానా, మీకు చూడ్డానికే బరువు అయితే, చూడ్డానికే మీకు బోరు కొడితే, చూడ్డానికే మీకు ఇబ్బంది అయితే, మరి నేను దీన్ని సిద్ధపడి ఎంతో మ్యాటర్ని గ్యాదర్ చేసి, ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాల్లో ఎన్ని విషయాలు తెలుసు మీకు, చెప్పబోయేటువంటి విషయాలు ఎన్ని విషయాలు మీకు తెలిసే అవకాశం ఉంది కదా. మీకు బోల్డ్ అనే పనులు ఉన్నాయి, మీ పనుల్లో మీరు నిమగ్నమై ఉన్నారు. నేను తప్పు పట్టట్లేదు, ఎవరి పని వాళ్ళది. అయితే ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, ఇంత అర్థమయ్యేటట్టుగా ముందుగా నేను ఆలోచించి ప్రీప్లాన్డ్గా, అంటే ఒక విషయం మనం తెలుసుకొని అలా మాట్లాడడం కాదు, దాన్ని ఎలా ప్రారంభించాలి, ఎలా అర్థం చేయించాలి అనేది కూడా మనం ఆలోచించాలి కదా. ఇంత ఆలోచించి, ఇంత సెట్టింగ్ ఏర్పాటు చేసుకొని, నేను సిద్ధపడి, నేను మాట్లాడి, దాన్ని మరలా గంటలు ఎడిటింగ్ చేసి, దాన్ని మరలా అప్లోడ్ చేసి, ఎంత ప్రయాస తెలుసా ఇది? ఎంత ప్రయాస తెలుసా? దీని బదులు ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా ఎర్రటి ఎండలో కష్టపడినా సరే అంత కష్టం అనిపించదు. అంత కష్టాన్ని నేను పడి మీకు వీడియో ఇస్తున్నాను కదా, సమాచారాన్ని బైబిల్ నుంచి ఇస్తున్నాను కదా. కానీ వినేవాళ్ళు లేరు, కానీ ఆ వాక్యాన్ని తీవ్రంగా తీసుకునే వాళ్ళు లేరు. కొంతమంది నాకు ఫోన్ చేసి అంటారు, అన్న మీరు గంట వాక్యం చెప్తున్నారన్నా. అలా కాదన్నా, 15 నిమిషాలు చెప్పండి అన్న, 10 నిమిషాలు చెప్పండి అన్న, అర్ధగంట చెప్పండి అన్న, లేదా అర్ధగంటని 2 భాగాలు చేయండి అన్న, పార్ట్ 1 పార్ట్ 2 చేయండి అన్న. ఎందుకు అని అడిగితే, మాకంత సమయం లేదన్నా, మేము వినలేకపోతున్నామన్నా. ఏంటి ఇంత కష్టపడి నేను మీకు అందిస్తున్నా సరే దాన్ని చూసే ఓపిక లేదా? దాన్ని షేర్ చేసే ఓపిక లేదా? నేను వాక్యం చెప్తున్నా, మిమ్మల్ని షేర్ చేయమంటున్నా. ఏది సులభం? వీడియో కింద యారో మార్కుంటే దాన్ని నొక్కి షేర్ అని నొక్కి వాట్సాప్లోనూ మిగిలిన వ్యక్తులకి వాక్యాన్ని వినరా అని షేర్ చేయడం కష్టమా? ఇంత ప్రయాసపడి వాక్యాన్ని మీ దగ్గర తీసుకొని రావడం, స్క్రిప్ట్ దగ్గర నుంచి, ఎక్స్ప్లెనేషన్ దగ్గర నుంచి, వీడియో షూటింగ్ దగ్గర నుంచి, ఎడిటింగ్ దగ్గర నుంచి, అప్లోడ్ దగ్గర నుంచి ఇంత ప్రయాసపడి నేను మీ దగ్గర తీసుకుని వస్తే షేర్ చేయడం, వాక్యాన్ని పంపించడం మీకు కష్టం అయిపోతుందా? వినడం మీకు కష్టం అయిపోతుందా? అలా ఆన్ చేస్తారు, వంట రూమ్లో పెడతారు, బెడ్రూమ్లో పెడతారు, హాల్లో పెడతారు, దాన్ని వింటూ మీరు అలా తిరుగుతూ ఉంటారు కదా. దీనికే మీకు కష్టం అనిపించి 15 నిమిషాలు చేయమని, 10 నిమిషాలు చేయమని, పార్ట్ 1 పార్ట్ 2 చేయమని, రోజు అంటే కష్టమన్నా 2 రోజులకు ఒకసారి పెట్టండి, 3 రోజులకు ఒకసారి పెట్టండి, వారానికి ఒకసారి పెట్టండి, పూర్తిగా వాక్యమే చెప్పొద్దన్నా మధ్యలో కొంచెం జోకులు వేయండి, ఇలాంటి ఉచితమైన సలహాలు ఇస్తున్నారు కదా. కానీ దేవుడు అంటున్నాడు, సంవత్సరం అంతా ధర్మశాస్త్రాన్ని పఠించాలి, ధ్యానించాలి. సంవత్సరం అంతా 10 నిమిషాలకే మనకు బరువు అయిపోతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారు అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. ఏం చేయాలంట? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అయితే ఈరోజు నేను సువార్త ప్రకటిస్తున్నా, మిమ్మల్ని ఏమడుగుతున్నా అంటే ఈ సువార్తను పంపించండి అని అడుగుతున్నా. వాక్యం అంటే సువార్తే కదా. బహుశా మీరు నేను చెప్పినంత స్పష్టంగా చెప్పలేకపోవచ్చు, నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. మీరు చేసే పని నేను చేయలేకపోవచ్చు. మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఏంటంటే పనులు చేస్తున్నారు, మీకు రకరకాల చేతి వృత్తులు వచ్చు, మీరు కష్టపడగలుగుతారు, అవి నేను చేయలేకపోవచ్చు. కానీ నేను చేసేది మీరు చేయలేరు కదా. సువార్త ప్రకటించవలసిన భారం మనందరి మీద ఉందా లేదా? అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటాడు పౌలు. సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత, ఆ గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడి ఉంది. ఒకవేళ నేను సువార్త ప్రకటించకపోతే అయ్యో నాకు శ్రమ అంటాడు కదా ఆయన. ఉందా బైబిల్లో? సువార్త అన్నది మనందరి బాధ్యత. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో ప్రాణం పెట్టి ఆ ప్రాణ వార్తని,
సువార్తని మనకిస్తే మనం మన దగ్గరే ఉంచుకుంటే పక్క వ్యక్తులకు రక్షణ వద్దా? లేదా ఈరోజు క్రైస్తవులకే రక్షణ లేదు. చర్చిలు కట్టుకున్నారు, చర్చిల్లో గుంపులు నిండుతున్నారు తప్ప వాక్యం లేదు. అలాంటప్పుడు నేను ప్రతిరోజు మీకు వాక్యాన్ని అందిస్తూ ఉంటే ప్యూర్గా అన్అడల్టరేటెడ్ వర్డ్ ఆఫ్ గాడ్, కల్తీ లేనటువంటి వాక్యాన్ని మీకు అందిస్తూ ఉంటే మీరు అలా విని దాన్ని షేర్ చేసినప్పుడే కదా పక్క వ్యక్తిగా తెలుస్తుంది, వాక్యం అంటే ఏంటో తెలుస్తుంది. కాబట్టి నేను కష్టపడుతున్నాను, మీరు షేర్ చేయండి అని అడుగుతున్నా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, సంవత్సరం అంతా వాక్యాన్ని ధ్యానించాలని చెప్పాడు దేవుడు. ఈరోజు 15 నిమిషాలు వాక్యం వినాలంటే తల ప్రాణం తోకొస్తుంది క్రైస్తవులకి. 30 నిమిషాలు వాక్యం వినాలంటే తల ప్రాణం తోకొస్తుంది. నేను కొన్ని చర్చిలకు వెళ్ళినప్పుడు ఒక చర్చికి వెళ్ళాను, నాకు విపరీతమైన కంపరం వచ్చింది. ఆ చర్చి పేరు అనుకుంటే కంపరం వస్తుంది. నేను వాక్యం ప్రకటిస్తున్నా, 45 నిమిషాలు అయింది, 45 మినిట్స్ అయింది. 45 మినిట్స్ అయినప్పుడు నా వెనకాల కూర్చొని ఉన్నటువంటి నన్ను ఆహ్వానించిన వ్యక్తి వాక్యం చెప్పమని సడన్గా లేచాడు. వెంటనే సడన్గా లేచాడు. లేగానే నాకు తెలుస్తూ ఉంటుంది కదా, ఏంటబ్బా ఇంత సడన్గా లేచాడు అనేది మైండ్లో తిరుగుతూ ఉంది. వాక్యం చెప్తున్నాను, పక్కన కనిపిస్తుంది. సడన్గా లేచి ఇలా నిలవబడ్డాడు. దాని అర్థం ఏంటంటే, ఇక ఆపు, చాలు వాక్యం అని. నేను కొన్ని 100 కిలోమీటర్లు నా ఖర్చే పెట్టుకొని ప్రయాసపడి ఇంత దూరం వెళ్ళి ఇంత వాక్యం సిద్ధపడి అక్కడికి వెళ్తే నీ చేతి వాచ్యలో ఉన్న ముళ్ళును గౌరవించడానికి కాదు నేను అక్కడికి వచ్చింది. నీ చేతి వాచ్యలో ఉన్న ముళ్ళును గౌరవించడానికి కాదు నేను వచ్చింది అక్కడికి. నేను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పడానికి, అంతే. ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళు, బాత్రూమ్ వస్తుందని బయటికి వెళ్ళు, రాకు అయిపోయిందాకా. వినేవాడు ఒక్కడున్నా సరే నేను చెప్తాను, ఆ ఒక్కడు లేకపోయినా కెమెరా ఉంటే చాలు నేను చెప్పేస్తాను. ఎందుకంటే నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటించడానికి వెళ్ళాను తప్ప నీ చేతిలో వాచి ముళ్ళును గౌరవించడం కాదు నేను వచ్చింది. కంపరం అనిపించింది, అసహ్యం అనిపించింది. సరే నిలవబడ్డాడు, నాకు అర్థమైంది. సరే ఒక 5 నిమిషాల్లో వైండప్ చేసేద్దాం, ముగించేద్దాం, ఎందుకంటే అలాంటి దగ్గరకు వచ్చాను కదా అని అనిపించింది మనసులో. అలా నిలవబడ్డాడు, అలా సీరియస్గా వేదిక మీద అలా అలా తిరుగుతున్నాడు. నాకు అనిపిస్తుంది ఎందుకు తిరుగుతున్నాడు అంటే, ఇక ఆపు అని. ఏంటి 5 నిమిషాలు కూడా ఒప్పుకోవా అంటే ఒప్పుకోడంట. తిరిగాడు, నేను ముగించలే. అలా కిందికి వెళ్ళాడు, నా ఎదురు తిరుగుతున్నాడు, కెమెరా ఎదురు తిరుగుతున్నాడు. ఇది అందరూ చూస్తున్నారు, వాళ్ళందరికీ అలవాటు అంటే ఇదంతా. నేను స్పెషల్ స్పీకర్ని, నేను వెళ్ళినప్పుడు ఏం చేయాలి? నేను చెప్పాలనుకున్న విషయం తెగేంత వరకు మర్యాదగా ఉండాలా వద్దా? అలా మొత్తంగా అందరి ఎదురుగా తిరుగుతున్నాడు. వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు, ముసి నవ్వుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసినటువంటి కోడ్, నాకు తెలియదు. అది తర్వాత తెలుసుకున్నాను నేను. అది అసహ్యం అనిపించింది. అరే 45 నిమిషాలు వాక్యం వినడానికి ఓపిక లేదా? కానీ ఆ చర్చిని కొన్ని కోట్లు పెట్టి కట్టారు. మరి ఎందుకు ఈ బిల్డింగు? చర్చ్ అనేది వాక్యాన్ని ప్రకటించే వేదిక కదా, మరి ఎందుకు ఈ బిల్డింగు? ఎంత కోపం వచ్చిందంటే చెప్పలేను, మాటల్లో చెప్పలేను, అంత బాధ అనిపించింది. నేనేం చెప్తున్నాను అంటే, అన్న 10 నిమిషాలు పెట్టండి అన్న వాక్యం, గంట పెడుతున్నారన్న, వినలేకపోతున్నాం. మరి ఏం చేస్తారు చెప్పండి? ఈ బైబుల్ని, ఇది నా చేతిలోనే ఉందా, మీ చేతిలో కూడా ఉందా? మీకు అనిపించదు ఈ బైబిల్లో ఏముంది, దేవుడు ఏం చెప్పాడు, మీకు అనిపించదా? మరి ఈ బైబిల్లో నేనే ఇంత కష్టపడి ఇంత సమాచారాన్ని సేకరించి ఇంతగా అర్థం చేసుకోవడానికి తలప్రాణం తోక్కొస్తుంది. మరి మీరు బైబిల్ ఎప్పుడు చదువుతారు? చదవరు కదా. మరి బైబిల్ ఎందుకు కొనుక్కున్నారు? అసలు మీరు ఏ విధమైన క్రైస్తవులు? 10 నిమిషాలు వాక్యం చెప్పాలన్నా? అన్నా మాకు పలానా విషయం అర్థం కాలేదని వదిలిపెట్టాలా? ఎన్ని గంటలు చెప్పినా వినాలా? పైగా అలాగని మనం సోది చెప్పటం లేదు కదా. అన్అడల్టరేటెడ్ వర్డ్ ఆఫ్ గాడ్, కల్తీ లేని వాక్యం. అంటే వాక్యం వినడానికి ఆసక్తి లేని మీరు ఏ విధమైన క్రైస్తవులు? దేవుని మాట నచ్చనటువంటి వ్యక్తులు ఏ విధమైన క్రైస్తవులు? ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఎంత ఆక్రోషం, ఎంత లోపల కుమిలిపోతాను నేను అంటే, ఇంత కష్టపడి చెబుతూ ఉన్నా సరే, అన్న 10 నిమిషాలు చెప్పండి, 2 రోజులకు ఒకసారి చెప్పండి, రోజు వినలేకపోతున్నాం, మాకు అది తీరిక లేదు, ఓపిక లేదు. రేపు చచ్చిన తర్వాత నరకంలో అక్కడ కూడా చాలా బిజీగా ఉంటారు మీరు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటే ఉంటాయి. వాక్యం మీకు తెలియనప్పుడు తెలిసేటట్టుగా చెబుతూ ఉన్నా సరే వినకపోతే 10 నిమిషాలు పెట్టుకుంటే, ఈ మధ్య షార్ట్స్ వచ్చాయి, షార్ట్లు 30 సెకండ్ల వాక్యం అయిపోతుంది. ఏ ట్రెండ్ ఇది? ఏ సంప్రదాయం ఇది? చూడండి, ఇర్మియా ఎంత ఆవేదన పడుతున్నాడు అంటే, విందురని నేను ఎవరితో మాట్లాడేదనో,
ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకున్నారు కనుక వినలేకపోయారు. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారై దాన్ని తృణీకరింతురు. విందురని నేను ఎవరితో మాట్లాడాలి? ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు గనుక వారు వినలేకపోయారు. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారై దాన్ని తృణీకరింతురు. ఎవరంటే వీళ్ళు ఇశ్రాయేలీయులు. ఏమంటే ఆసక్తి లేదంట, యెహోవా వాక్యం అంటే ఆసక్తి లేదంట. ఈరోజు క్రైస్తవులు కూడా అంతే. వాక్యం చెబితే ఎవరికి ఆసక్తి లేదు. కథలు చెప్తే ఏది జబర్దస్తులో వచ్చేటువంటి కామెడీ వాక్యములో జోకులాగా చెప్తే వినేటువంటి దరిద్రులు తయారైపోయారు. ఇది నా బాధ కాదు, ఇర్మియా ఆవేదన, ప్రవక్తల ఆవేదన, అపోస్తుల ఆవేదన, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆవేదన, ఈ వాక్యాన్ని వ్రాయించిన దేవుని ఆవేదన. ఎవరు చెబుతారా వాక్యం అని ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి నుంచి గంట చెబితే ఎలాగన్నా వినాలి. మరి ఏం చేస్తారు? ఒక సినిమా 2.5 గంట, 2.5 గంట సినిమా ఎలా చూడాలని 3 దఫాలుగా చూస్తారు ఎప్పుడైనా? అలా నోరు తెరిస్తే నోట్లోకి ఈగలు పోతున్నాయా, బొద్దింకలు పోతున్నాయా తెలియకుండా చూస్తున్నారు కదా, ఎప్పటికీ చూస్తున్నారు కదా. ఒక జబర్దస్త్ స్కిట్ ఓపెన్ చేస్తే 10 స్కిట్లు అయిపోయేంత వరకు అసలు సోయ లేకుండా, స్పృహ లేకుండా అలా చూస్తున్నారు కదా. ఆ డబుల్ మీనింగ్లు ఆస్వాదిస్తున్నారు కదా. రోత మైండ్ సెట్ తయారైంది కదా మీకు. మరి వాక్యం చెబితే ఎందుకు వినలేకపోతున్నారు? విశ్రాంతి సంవత్సరం అంతా 360 రోజులు ఏం చేయాలి? వాక్యాన్ని పఠించాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ప్రతి ఇశ్రాయేలుడికి ధర్మశాస్త్ర ప్రకటన జరగాలి. 7వ సంవత్సరం ధర్మశాస్త్ర ప్రకటన సంవత్సరం అన్న ఎక్కడుందలా? ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 9వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను, చాలా జాగ్రత్త వినండి. మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలు పెద్దలందరికీ దాన్ని అప్పగించి వారితో ఇట్లనెను, ప్రతి 7వ సంవత్సరాంతమున అనగా నియమించబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలీయులు అందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీయులు అందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములో ఉన్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలెను. అలాగు నేర్చుకొని నేడల దానిని ఎరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరుచుకున్నట్టుకు యోర్దానును దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడని యెహోవాకు భయపడుట నేర్చుకుందురు. ప్రతి 7వ సంవత్సరాంతమున పర్ణశాల పండుగప్పుడు దేవుడు ఏర్పరచుకున్న స్థలములో ఇశ్రాయేలులో ప్రతి ఒక్కడు అక్కడికి రావాలి. చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు రావాలి. వచ్చి ధర్మశాస్త్ర ప్రకటన జరగాలి. మీరు కానీ మీ పరదేశులు కానీ ప్రతి ఒక్కరు కూడా ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవాలి. ఎప్పుడు? పర్ణశాల పండుగప్పుడు ప్రారంభించి 360 రోజులు, అది అగ్రికల్చర్ ఇయర్ కానీ రిలీజియస్ ఇయర్ కానీ 360 రోజులు ధర్మశాస్త్ర ప్రకటన జరగాలి. అలా మీ దేవుడైన యెహోవా పట్ల మీకు భయభక్తులు అబ్బుతాయి. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. వాక్యం వింటే కదా విశ్వాసం వస్తుంది, దేవుడి పట్ల భయభక్తులు వస్తాయి. వాక్యం లేకుండా సొల్లు కబుర్లు, పెట్టకథలు, సోది కథలు, కట్టుకథలు, కల్పనా కథలు వింటూ ఉంటే విశ్వాసం ఎందుకు వస్తుంది? మూఢభక్తి వస్తుంది, మూఢత్వం వస్తుంది. ఈరోజు క్రైస్తవుతో వచ్చిన సమస్య ఇదే. 360 రోజులు దేవుని వాక్యాన్ని పఠించాలి. అది విశ్రాంతి సంవత్సరం. 6వ సంవత్సరం ఎందుకు పండించానంటే 7వ సంవత్సరం మీరు పొలం పెట్టడం మానేసి, పని చేయడం మానేసి, వ్యాపారం మానేసి మీరు 7వ సంవత్సరం విశ్రాంతిగా ఉండాలి. ధర్మశాస్త్ర ప్రకటన జరగాలి. ఈ దేశం మీద, భూమి మీద, మీ జీవితాల మీద సార్వభౌమ అధికారం నాకే ఉంది, దేవునికే ఉంది అని మీరు గుర్తించాలి. అలా ధర్మశాస్త్ర ప్రకటన జరగాలి. మీ సంతతి వారి అందరికీ ధర్మశాస్త్రం తెలియాలి అనే దానికి దేవుడు విశ్రాంతి సంవత్సరాన్ని ఇచ్చాడు అని ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 9 నుంచి వ్రాయబడింది. నేను చదివి వినిపించాను. విశ్రాంతి సంవత్సరం అంటే నంబర్ 1 అప్పులన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. నంబర్ 2 బాండ్ సర్వెంట్స్ రిలీజ్ అవుతారు. నంబర్ 3 సంవత్సరం అంతా ధర్మశాస్త్ర ప్రకటన జరగాలి. అలా యెహోవా యందు భయభక్తులు నేర్చుకోవాలి. దురదృష్టం ఏంటంటే ఈరోజు తోటి సహోదరుణ్ణి క్షమించేటువంటి తత్వం మనలో లేదు. నంబర్ 2 మన చేతిలో ఎవరి స్వేచ్ఛ అయినా ఉంటే వారికి స్వేచ్ఛను ప్రసాదించడం జరగటం లేదు. నంబర్ 3 దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని, దేవుని వాక్యం కోసం సమయాన్ని కేటాయించేటువంటి
ఆ స్థితి క్రైస్తవులకు లేకుండా పోయింది. దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలోని క్రైస్తవ్యం వచ్చింది. క్రైస్తవులకు వాక్యం నచ్చదు. సమయం పెట్టుకున్నారు. ఆరాధన వాక్యం అంట 20 నిమిషాలంట, బలవర్తమానం అంట 30 నిమిషాలంట. మరి మిగిలిన సమయం అంతా గాడిదలు కాస్తారా? 20 పాటలు, ముందు 20 పాటలు 2 గంటలు పోయింది. తర్వాత బల్ల కార్యక్రమం ఒక 2 గంటలు. ఎందుకంటే అది కానుక రాబట్టేటువంటి వస్తువులుగా చేశారు కాబట్టి, ఆ దశంభాగాలు రాబట్టే దాన్ని ఎక్కలేనటువంటి మహిమలన్నీ ఆపాదించి, నాకు తెలిసి తిరుపతిలో కూడా ఆ లడ్డుకి అంత ప్రాశస్త్యం ఉండదు, అంతకంటే ప్రాశస్త్యం ఆపాదించి ఇలా కళ్ళద్దుకొని తినే స్థాయికి దాన్ని తీసుకుని వచ్చారు. మేమంతా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో కడగబడ్డాము. మేము సహవాసానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, మేము ప్రత్యేకమైన జనాంగాన్ని జ్ఞాపకం తెచ్చుకోవడానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త చేయాలనే పురుగొల్పు కోసమని అందులో చేవేస్తున్నాం అనేటువంటి, తమను తాము పరీక్షించుకుంటూ తమ జీవితాన్ని సరి చేసుకుంటూ అందులో చేవేసేటువంటి స్థితిలో నుంచి దానికి ఎక్కలేని మహిమలను ఆపాదించి ఇలా కళ్ళద్దుకొని దశంభాగాన్ని అత్యంత వినయ విధేయతలతో సమర్పించి అలా చేశారు. కాబట్టి దీనికి ఒక 2 గంటలు, ఆ తర్వాత మరలా ప్రకటనలో ఒక 2 గంటలు. మరి వాక్యం ఎప్పుడు చెప్తారు? ఆదివారం అంటే ముందు ఒక 20 నిమిషాలు చెప్తారంట, తర్వాత 30 నిమిషాలు చెప్తారంట, మిగిలిన సమయం అంతా వీళ్ళు గాడిదలు కాస్తారంట. ఇదే కదా క్రైస్తవులు జరుగుతూ ఉన్నది. 360 రోజులు వాక్యం అంటే ఈరోజు 30 నిమిషాలు చెప్తే వినేవాళ్ళు లేడు, అలా లేచి వెళ్ళిపోతున్నారు అంతే. ఎందుకు అలా లేచి వెళ్ళిపోయామంటే, అదేంటో ఆయన వాక్యం చెబుతూనే ఉన్నాడు. ఏది 30 నిమిషాలు కూడా. నాకు ఫారెన్ నుంచి ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, ఇక్కడ 20 మినిట్స్ కంటే వాక్యం చెబితే వాళ్ళు లేచి వెళ్ళిపోతారని. 20 మినిట్స్ కంటే 1 నిమిషం ఎక్కువైనా సరే లేచి వెళ్ళిపోతారంట. 20 మినిట్స్ మాత్రమే కేటాయిస్తారంట చర్చికి. ఎంత బిజీ షెడ్యూల్లో. మరలా సిగ్గు శరం లేకుండా ఫారిన్ కంట్రీస్, క్రిస్టియన్ కంట్రీస్ అన్నాం. క్రిస్టియన్ కంట్రీస్ కాదు, పెండాకోడు కాదు. మెడలో సిలువ వేసుకుంటాను. అదే క్రిస్టియానిటీ అంటే. వాళ్ళ చేతులకి సిలువ ఉంగరాలు ఉంటాయి, సిలువ బ్యాండ్లు ఉంటాయి, టీషర్ట్ల మీద సిలువలు ఉంటాయి, క్యాపుల మీద సిలువలు ఉంటాయి. అది కాదు క్రిస్టియానిటీ అంటే. వాక్యం అంటే పడి చావాలా, దేవుని మాట కోసం తహతహలాడిపోవాలా. దుప్పి నీటి వాగుల కోసం ఎలాగైతే ఆశపడుతుందో అలా దేవుని వాక్యం కోసం తహతహలాడిపోవాలా. అంతే కదా. ఏదైనా తోటలో దేవుడు ప్రతి చల్లపోటు వచ్చి మానవుడితో మాట్లాడుతున్నాడు కదా, ఆ మాటే కదా ఇప్పుడు బైబిల్ అయింది. మరి దేవునితో గడపాలని ఉండద్దా? విందురని నేను ఎవరితో మాట్లాడాలి? వినుటకు వారు తమ చెవిని సిద్ధపరచుకోవటం లేదు, ఎందుకంటే యెహోవా వాక్యమందు వారికి ఇష్టం లేదు అని ఇర్మియా ఏడ్చాడు, బాధపడ్డాడు. ఈరోజు నిజంగా వాక్యాన్ని ప్రకటించే వాళ్ళ పరిస్థితి కూడా ఇదే. వాక్యం చెబితే వినేవాళ్ళు లేరు, వాక్యం చెబితే షేర్ చేసేవాళ్ళు లేరు, ఇక్కడ వాక్యం ఉందని పక్క వ్యక్తికి తెలియజేసేవాళ్ళు లేరు, తీరిక లేదు. వాక్యాన్ని ప్రారంభిస్తే 10 నిమిషాల దాకా వినేవాళ్ళు లేరు. బాధతో చెప్తున్నా, ఎందుకు వాక్యం పట్ల ఆసక్తి లేకుండా పోయింది? ఎందుకు వాక్యం అంటే ఇష్టం లేకుండా పోయింది? జబర్దస్త్ స్కిట్ చూసినంత ఆనందంగా వాక్యాన్ని ఎందుకు వినలేకపోతున్నావు? సినిమా చూసినంత ఆసక్తిగా వాక్యాన్ని ఎందుకు చూడలేకపోతున్నావు? అలాంటప్పుడు మనం క్రైస్తవులు అని చెప్పుకోవడం దేనికి? సిగ్గుచేటు కదా, దండగ కదా. చర్చిలలో మనం వాక్యానికి ఇస్తున్నటువంటి సమయం ఎంత? మిగిలినటువంటి కార్యక్రమాలకు మనం ఇస్తున్నటువంటి సమయం ఎంత? ప్రారంభంలో 20-30 పాటలు. ఎందుకంటే ఎవడి గొంతును వాడు నిరూపించుకోవడానికి, ఎవడి డబ్బా వాడు కొట్టుకోవడానికి. అవసరమా? దేవుని సన్నిధిలో వాక్యాన్ని కదా వినాలి. 360 రోజులు వాక్య ప్రకటన. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే, విశ్రాంతి సంవత్సరం భూమిని విశ్రాంతి వదిలిపెట్టాలి, అలా పేదరికాన్ని నిర్మూలించాలి, అలా భూమి మీద దేవుని సార్వభౌమ అధికారాన్ని గుర్తించాలి. తర్వాత విశ్రాంతి సంవత్సరం అప్పులన్నీ రద్దు చేయబడాలి, దాసులు విడిపించబడాలి, ధర్మశాస్త్ర ప్రకటన జరగాలి. ప్రతి ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియాలి. తద్వారా దేవునియందు భయభక్తులు ఇశ్రాయేలు నేర్చుకోవాలి. ఇది విశ్రాంతి సంవత్సరం దినాన జరిగేటువంటి విషయం. ఇది దేవుడు సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలుతో చేసినటువంటి నిబంధన, అగ్రిమెంట్. ఇదేదో సలహా కాదు, ఇది మీకు వీలున్నప్పుడు చేయండి కాదు, ఖచ్చితంగా చేయాలి. అగ్రిమెంట్ ఇది. ఒకవేళ అగ్రిమెంట్ని మీరితే ఇశ్రాయేలీలు, ఒకవేళ విశ్రాంతి దినాన్ని పాటించకపోయినా, విశ్రాంతి సంవత్సరాన్ని పాటించకపోయినా ఏం జరుగుతుంది అంటే శిక్ష వస్తుంది. 25వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు విశ్రాంతి సంవత్సరం చెప్పాడు. లేవీకాండం 26వ అధ్యాయము 42 నుంచి విశ్రాంతి సంవత్సరాన్ని ఆచరించకపోతే ఏం జరుగుతుందని ముందుగానే చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు? సీనాయి పర్వతం దగ్గరే చెప్తున్నాడు. విశ్రాంతి సంవత్సరాన్ని ఆచరించండి అని చెప్పింది సీనాయి పర్వతం దగ్గరే, లేవీకాండంలో. విశ్రాంతి సంవత్సరాన్ని ఆచరించకపోతే ఏం జరుగుతుందని ముందు భవిష్యత్తును చెప్తున్నాడు సీనాయి పర్వతం దగ్గర. చదివి వినిపిస్తాను చూడండి. వారి చేత విడవబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును
తన విశ్రాంతి దినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహించుకునిరే. ఆ హేతువు చేతనే వారు తమ దోష శిక్షను న్యాయమని ఒప్పుకొందురు. వారి చేత విడవబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములను అనుభవించును. ఏం చెప్తున్నాడు అంటే, మీరు కనుక విశ్రాంతి సంవత్సరాలని కనుక పాటించకపోతే మిమ్మల్ని దేశంలో లేకుండా వెళ్ళగొడతాను. మీరు దేశంలో లేకుండా వెళ్ళగొట్టబడినప్పుడు దేశం విశ్రాంతి దినాలను అనుభవిస్తుంది అంటున్నాడు. మీరు ప్రతి 7వ సంవత్సరం విశ్రాంతి సంవత్సరాన్ని పాటించాలి. పాటించకపోతే వెళ్ళగొడతాను నా దేశంలో నుంచి, అప్పుడు దేశం విశ్రాంతి దినాలను అనుభవిస్తుంది అంటున్నాడు. కాబట్టి విశ్రాంతి సంవత్సరం అన్నది నిబంధన, దాన్ని ఆచరించకపోతే శిక్షను కూడా రప్పిస్తాడు. ఇర్మియా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించను. దేశం పాడుగా ఉన్న 70 సంవత్సర కాలము అది విశ్రాంతి దినములను అనుభవించను. ఇక్కడ బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యూదయ దేశం మీద దాడి చేసి వారందరినీ చెరగా తీసుకుని వెళ్ళాడు కదా. ఆ సందర్భంలో మాట్లాడుతూ ఇర్మియా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించను. దేశము పాడుగా ఉన్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించను. ఇదే కదా ఇర్మియా చెప్పింది. 70 సంవత్సరాల చెర. ఎందుకంటే దేశము విశ్రాంతి అనుభవించాలి. మీరు విశ్రాంతి సంవత్సరాలు పాటించలేదు కదా. కాబట్టి ఈ 490 సంవత్సరాలకు గాను 70 సంవత్సరాలు పక్కకు తీసి మిమ్మల్ని చెరలోకి పంపిస్తున్నాను. శిక్ష. దీని గురించి ముందే చెప్పాడు దేవుడు. విశ్రాంతి సంవత్సరం అన్నది నిబంధన అని చెప్పాడు. విశ్రాంతి సంవత్సరాన్ని ఆచరించకపోతే శిక్ష రప్పిస్తాను అని చెప్పాడు. ఇర్మియా ద్వారా ప్రకటించాడు. ఇర్మియా ద్వారా ప్రకటించింది నెరవేర్చాడు బబులోను రాజు నెబుకద్నెజరు ద్వారా. అలా 70 సంవత్సరాల చెరలో ఉన్నారు ఇశ్రాయేలీలు. అంతే కదా. దేవుడు అన్నీ ఇస్తున్నప్పుడు మనకు తల సరిగ్గా పనిచేయదు. మనం లూకాసు వార్తలు చూస్తాం కదా. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. చిన్న కుమారుడు వచ్చి, నాన్న నాకు ఆస్తిని అన్నాడంట. ఆస్తిని తీసుకొని దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. విచ్చలవిడిగా తిరిగాడు, మొత్తం అంతా ఖర్చు పెట్టాడు. చివరికి ఎక్కడికి వచ్చాడంటే ఆ దేశంలో కరువు వచ్చిందంట. పందులు వేపేదానికి నిర్ణయించబడ్డాడు. ఆ పందులు వేపే దాంట్లో కూడా వాళ్ళు పెట్టేటువంటి భోజనం సరిపోక సరిగ్గా పెట్టక పందులు తినేటువంటి పొట్టు తినే స్థాయికి దిగజారినప్పుడు రాయబడిన మాట ఏంటంటే, అప్పుడు బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు, ఎప్పుడు వచ్చిందంటే బుద్ధి నాన్న సంరక్షణలో ఉన్నప్పుడు కాదు, ఆస్తి ఉన్నప్పుడు కాదు, పందులు తినే పొట్టు తినే స్థాయికి దిగజారినప్పుడు బుద్ధి వచ్చిందంట. అప్పుడు బుద్ధి వచ్చి, లేదు మా నాన్న దగ్గరికి వెళ్తాను, మా నాన్న సేవకుల్లో ఒక సేవకుడిగా పరిగణించబడినా ఎంత మేలు అనేటట్టుగా అప్పుడు మాటలు సిద్ధపరచుకొని, తండ్రి నీకును పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నేను నీ కుమారుని అనిపించుకోవడానికి కూడా యోగ్యుని కాదు, నన్ను క్షమించు అందామని మాటలు సిద్ధపరచుకో. అంటే పశ్చాత్తాపం, రెపెంటెన్స్. బుద్ధి వచ్చిందంట ఎప్పుడు? పందులు తినే పొట్టు తినే స్థాయికి దిగజారినప్పుడు. అలాగే ఇశ్రాయేలీలో ఈ 490 సంవత్సరాల్లో విశ్రాంతి సంవత్సరాన్ని ఆచరించండ్రా అని దేవుడు చెబితే దేవుని నమ్మలే, ఆచరించలే. దేవుడు 70 సంవత్సరాలు నిర్ణయించిన తర్వాత, 70 సంవత్సరాలు కఠిన దాస్యాన్ని అనుభవించిన తర్వాత, అక్కడ బబులోను దేశంలోనూ ఆ రాజ్యాలకు ఊడిగం చేసిన తర్వాత ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఎలాగైతే లూకాసు వార్తలో బుద్ధి వచ్చిందో అలా బుద్ధి వచ్చింది. అలా బుద్ధి వచ్చి నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం అన్నది చెర తర్వాత వ్రాయబడినటువంటి సంఘటనలే కదా. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 31వ వచనంలో చూడండి. దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే కానీ భోజనపు పదార్థములనే కానీ అమ్ముటకు తెచ్చిన విశ్రాంతి దినమును కానీ పరిశుద్ధ దినముల్లో కానీ వాటిని కొనకుందుమనియు 7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదిలివేయదమనియో నిర్ణయించుకుంటమే. చాలా జాగ్రత్తగా వినండి. 7వ సంవత్సరమున విడిచిపెట్టి, ఏది విశ్రాంతి సంవత్సరంగా విడిచిపెట్టి 7వ సంవత్సరంలో విడిచిపెట్టి ఆ సంవత్సరంలో బాకీదారుల బాకీలు వదిలివేయదమనియో నిర్ణయించుకుంటమే. ఎప్పుడు నిర్ణయించుకున్నారంట? 70 సంవత్సరాలు చెర అనుభవించిన తర్వాత బుద్ధి వచ్చినప్పుడు చెరలోంచి బయటకు వచ్చి ఇప్పుడు తీర్మానం చేస్తున్నారు. ప్రతి 7వ సంవత్సరం విడిచిపెట్టాలి, బాకీదారుల బాకీలు విడిచిపెట్టాలని తీర్మానం చేస్తున్నారు నెహెమ్యా సమక్షంలో, ఎజ్రా సమక్షంలో. అంతే, దెబ్బ పడితే కానీ దేవుడు గుర్తుకు రాడు మనకి. అన్నీ ఉన్నప్పుడు పైకి చూడడం, మనం అన్నీ ఉన్నప్పుడు పైకి చూడడం, చుట్టూ చూస్తాం. ఎందుకంటే
చుట్టూ ప్రపంచాన్ని అనుభవించడానికి. మొట్టికాయ పడితే, దెబ్బ పడితే అప్పుడు పైనే చూస్తాం, ప్రభువా నీవు తప్ప నాకు ఎవరున్నారు నాయన, ఆకాశం ఉంది నీవు తప్ప నాకు ఎవరున్నారు నాయన. పెద్ద పెద్ద డైలాగులు వేస్తాం కదా. అప్పుడు 70 సంవత్సరాలు చెర అనుభవించిన తర్వాత ఇప్పుడు తీర్మానం చేసుకుంటున్నారు, ఎజ్రా, నెహెమ్యా, మా తీర్మానం ఏంటంటే ప్రతి 7వ సంవత్సరం విడిచిపెడతాం. ఆహా, ఎంత మార్పు! ఎందుకు వచ్చింది మార్పు? పడింది అంతే. దేవుడు శరీరం నిండా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు, కడుపు నిండా తిండిని ఇచ్చినప్పుడు, జేబు నిండా డబ్బునిచ్చినప్పుడు, నలుదిశలా నెమ్మది ఇచ్చినప్పుడు మనకు తల సరిగ్గా పనిచేయదు. పనిచేయదు. పడితే, దెబ్బ పడితే, కాలు చేయి విరిస్తే, తల మీద మొట్టికాయ బలంగా పడితే, ఆపరేషన్లు జరిగితే అప్పుడు దేవుడి పాదాలు విడిచిపెట్టాం కదా. నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను విడిచిపెట్టనన్నాడే యాకోబు. అంతటి విధేయత వస్తుంది. నేనేం చెప్తున్నాను అంటే, దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు సీనాయి పర్వతం దగ్గర, విశ్రాంతి సంవత్సరాలను ఆచరించండి అని. విశ్రాంతి సంవత్సరాలను ఆచరించకపోతే ఏం చేస్తానో కూడా 26వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పాడు, లేవీకాండంలోనే. ఇర్మియా ద్వారా ప్రవచనం చెప్పించాడు. బుద్ధి రాలే, అంతేలే దేవుడు అలాగే మాట్లాడుతుంటాడు అనిపిస్తుంది. ఏది? నీ మెడ ఇనుప నరమనియు నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరుగుదును అని అంటాడు దేవుడు యెషయా గ్రంథంలో. నీ నుదురు ఇత్తడిది, వెళ్ళదు లోపలికి, దూరదు. నీ మెడ ఇనుప నరం, తిరగదు పిలిచినప్పుడు. అంతే మరి. కడుపు నిండా తిండి ఉంది, జేబు నిండా డబ్బు ఉంది, శరీరం నిండా ఆరోగ్యం ఉంది, నలుదిశలా నెమ్మది ఉంది. ఎందుకు వింటాం? వినం కదా. కాబట్టి పడాలి. అప్పుడే మెడ ఇనుప నరం పోయి మాంసపు నరం వస్తుంది, ఇత్తడి నుదురు పోయి ఎముకతో ఉన్నటువంటి నుదురు వస్తుంది. అప్పుడు లోపలికి వెళ్తా దేవుని మాట. బుద్ధి వచ్చినప్పుడు ఎలాగైతే ఆ కుమారుడు మాటలు సిద్ధపరచుకొని తండ్రి దగ్గరికి వచ్చాడో క్షమాపణ కోరుతూ పశ్చాత్తాపడుతూ, అలాగే 70 సంవత్సరాలు చెర అనుభవించిన తర్వాత ఇక్కడ ప్రమాణం చేస్తున్నారు ఎజ్రా సమక్షంలో, నెహెమ్యా సమక్షంలోను. ఇక మీదట మేము 7వ సంవత్సరాన్ని విడిచిపెడతాం, ఆ 7వ సంవత్సరంలో బాకీదారుల బాకీలన్నీ రద్దు చేస్తాం. ఈ బుద్ధి ఏదో ముందుంటే ఇంత నాశనం రాదు కదా, ఇంత శ్రమ అనుభవించాల్సిన అక్కర్లేదు కదా. కాబట్టి దేవుడు చెప్పిన మాటని చెప్పినట్టుగా పాటించండి. మిరాకిల్స్ చూస్తాం, అద్భుతాలు చూస్తాం. ఒకవేళ దేవుడు చెప్పిన మాటని చెప్పినట్టుగా పాటించి ఉంటే 6వ సంవత్సరం డబల్ పోర్షన్ వచ్చి ఉంటే ఎంత మిరాకిల్ కదా, ఎంత అద్భుతం కదా. సంవత్సరం అంతా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తినొచ్చు కదా, కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తినొచ్చు కదా. ఎండకి, వానకి, గాలికి, మంచుకి ఆ పొలంలో పడి ప్రయాసపడాల్సిన అక్కర్లేదు కదా, దాన్ని సాగు చేయాల్సిన అక్కర్లేదు కదా. నేను ఇస్తానురా అంటే ఏం పోయే కాలం. దేవుడి మాటను పాటించినప్పుడు మిరాకిల్స్ చూస్తాం, మిరాకిల్స్, వండర్స్ చూస్తాం. ఇంత అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకొని చెరలోకి వెళ్ళి కఠిన దాస్యాన్ని అనుభవించారు అంటే, తినకూడనటువంటి పదార్థాలు తిన్నారు అంటే, మనం యెహెజ్కేలు గ్రంథంలో చూస్తాం. యెహెజ్కేలుకు దేవుడు ఎలాంటి భోజనం నిర్ణయించాడో, ఈ పేడను నిర్ణయించాడుగా. మొదట మనుష్య మలతో కాల్చబడినటువంటి రొట్టెలు, తర్వాత పేడతో కాల్చబడినటువంటి రొట్టెలు. ఎందుకు ప్రభు అంటే, వీళ్ళు తినకూడనటువంటి పదార్థాలు తింటారు చెరలో. ఎందుకని? సొంత దేశం కాదు కదా. చెరలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం పెడితే అది తినాలి. నాకు చాలామంది ఫారెన్ నుంచి ఫోన్ చేస్తూ ఉంటారు, గల్ఫ్కి, సౌదీ, దుబాయ్, కువైట్ ఇలా వెళ్తూ ఉంటారు కదా, పాపం అక్కడ పని చేసుకోవడానికి. నేను తప్పు పట్టడం లేదు, అక్కడికి వెళ్ళారు కదా. వాళ్ళు శ్రేష్టమైన భోజనం తింటారు, కానీ వీళ్ళకి మిగిలిపోయింది, తగిలింది, అంగీలు చేసింది, ఆ ఫ్రిడ్జ్లో ఉన్నది. మీరు గల్ఫ్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తాడు, కానీ మీరు ఏం తింటారంటే ఫ్రెష్గా వండుకోం కాదు. చాలామంది ఆ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఐటమ్స్ తినాలి, మిగిలింది తగిలింది తినాలి. అలా దేవుడు చెప్పాడు యెహెజ్కేలు ద్వారా, మీరు చెరలోకి వెళ్ళినప్పుడు అపవిత్రమైనవి తింటారు అని చెప్పారు. మీరు చెరలోకి వెళ్ళినప్పుడు అపవిత్రమైన వాటిని తింటారు అనే దాని గుర్తుగా మనిషి మలతోనూ పేడతోనూ కాల్చబడినటువంటి రొట్టెలు, ఈ సందర్భం మనకు తెలిసిందే కదా. కాబట్టి దేవుడి మాటను మనం పాటించినప్పుడు హోదా ఉంటుంది, అందులో గౌరవం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, క్షేమం ఉంటుంది, మేలు ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ఎప్పుడైతే దేవుని మాటను అతిక్రమిస్తామో అందులో అవమానం ఉంటుంది, రోగం ఉంటుంది, నష్టం ఉంటుంది, సమస్య ఉంటుంది, హీనత ఉంటుంది, దరిద్రత ఉంటుంది, అన్ని రకాల హేమైన పనులు చేయవలసి వస్తుంది. దేవుని మాటను ఆయన చెప్పింది చెప్పినట్టు పాటించి చూడు, మిరాకిల్ చూస్తాం. ఎప్పటికీ అదే దేవుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు అందులో ఉంది మజా, అందులో ఉంది సంతోషం. అనుభవించి చెప్తున్నా, అనుభవించండి. దేవుని మాటలు వినడం కాదు, అనుభవించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన ఎదురుగా చాలామంది గుమికూడారు. వాళ్ళందరితో యేసుప్రభు చెప్పాడు, కొండ మీద ప్రసంగం. ఇంతవరకు నేను చదివి వినిపించింది సీనాయి పర్వతం దగ్గర ప్రసంగం.
సీనాయి పర్వతం దగ్గర ప్రసంగం. ఇప్పుడు నేను చెప్తున్న విషయం అన్నది కొండ మీద ప్రసంగం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందరినీ తీసుకుని వెళ్ళి ఆ కొండ మీదకి, సీనాయి పర్వతం మీదకి మోషేను ఒక్కరిని తీసుకుని వెళ్ళాడు దేవుడు. మోషేను ఒక్కరిని తీసుకుని వెళ్ళాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రజలందరినీ తీసుకుని వెళ్ళాడు. కొండ మీద తీసుకుని వెళ్ళి ప్రసంగం చేస్తున్నాడు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ దేహాన్ని గురించి చింతించకండి. ఏమి ధరించుకుందుమో అని వస్త్రాల గురించి చింతించకండి. ఆహారం కంటే మీ ప్రాణమును, వస్త్రం కంటే మీ దేహమును గొప్పవి కావా? మీరు చింతించకండి. అన్ని జనులు వీటన్నిటి విషయమై చింతిస్తారు, మీరు చింతించకండి. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, గరిసెలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. అడవి పువ్వులు చూడండి, అవి ఎలా ఎదుగుతున్నాయో, అవి కష్టపడవు, వడకవు, ఆయనను సమస్త వైభవంతో జీవించినటువంటి సొలొమోను సైతం వీటిలో ఒకదాని వల్ల కూడా అలంకరించబడలేదు. అడవి గట్టిని దేవుడు ఎలాగో అలంకరించినట్లా అల్ప విశ్వాసులరా మీకు నిశ్చయంగా వస్త్రాలను ధరింపజేస్తాడు కదా అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మీరు ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందామని చింతించకండి. మరి ఎందుకు చింతించాలి ప్రభువా అనంటే, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. మీరు ఏం తినాలో, ఏం త్రాగాలో, ఏం ధరించుకోవాలో మీరు అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలుసు అన్నాడు యేసు ప్రభు. తెలియదు అన్నాడా? తెలుసు అన్నాడు. ప్రభు మరి ఇన్ని అవసరాలు దేవుడు తెలిస్తే మరి మేము దేనికోసం ప్రార్థన చేయాలి ప్రభు, దేనికోసం చింతించాలి ప్రభు అంటే యేసు ప్రభు అన్నాడు, మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మన భోజనం, మన పానీయం, మన వస్త్రాలు, మన భూ సంబంధమైన అవసరాలు ఎక్కడ ఆధారపడి ఉన్నాయంటే, స్విచ్ ఎక్కడుందంటే మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినప్పుడు అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. స్విచ్ అదే. ఈ ఫ్యాన్ పట్టుకొని ఇలా ఎంతసేపు తిప్పినా సరే నేను అలిచిపోవాలి తప్ప దాంట్లో నుంచి గాలి రాదు. దాంట్లో నుంచి గాలిని నేను అనుభవించాలి అంటే స్విచ్ నొక్కాలి. స్విచ్ నొక్కితే అది నాకు గాలిని ఇస్తుంది, నేను హాయిగా సేద తీరొచ్చు కదా. అలాగే మన భోజనం కానీ, పానీయం కానీ, మన వస్త్రం కానీ, ఇది ఫ్యాన్ అనుకుంటే, ఇది సుఖం అనుకుంటే, భూ సంబంధమైన అవసరాలు అనుకుంటే, ఇవన్నీ ఈ సుఖాలను మనం అనుభవించాలంటే స్విచ్ ఏంటంటే మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకాలి. అది స్విచ్. ఎందుకో ఇంత స్పష్టంగా రాయబడినా సరే అర్థం చేసుకోలేకపోతున్నారు. విశ్రాంతి సంవత్సరాన్ని ఆచరించండి, నేను మీకు పంటని ఇస్తా, ధాన్యాన్ని ఇస్తా. ఏం పోయే కాలం? వాళ్ళకి అర్థం కాలే, దేవుని నమ్మలే, వాళ్ళు చెరలోకి వెళ్ళారు. తర్వాత బుద్ధి వచ్చింది. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాట మనకు అర్థం కావట్లేదే. మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతుకుదాం. ఎందుకు దేవుని రాజ్యం, దేవుని నీతి అంటే ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో ఎందుకు ప్రాణం పెట్టవలసి వచ్చిందంటే మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి, మనల్ని శుద్ధీకరించడానికి, మనల్ని పవిత్రులుగా చేయడానికి, ఉచితంగా నీతివంతులుగా, పరిశుద్ధులుగా చేయడానికి, మనల్ని రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని నీతి. విశ్వసించే ప్రతి ఒక్కడికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని నీతి. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు మనం దేవుని రాజ్యంలో చేర్చబడతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యాన్ని ఎలా స్థాపించాడు? తాను సిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా. సిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా. ఆయన సిలువ మీద ఎందుకు ప్రాణం పెట్టాడు అంటే మనల్ని పరలోక రాజ్య సంబంధులుగా చేయడానికి, మనల్ని ఉచితంగా నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేయడానికి, మనల్ని రక్షించడానికి ఈ పాపపు లోకంలో నుండి. ఎప్పుడైతే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా నన్ను క్షమించను, ఆయన నా పాపాలు క్షమించని మన పాపాలు ఒప్పుకుంటూ మనం ఆయన రక్తంతో కడిగి శుద్ధీకరించుకుంటామో, యేసు ప్రభు ప్రాణత్యాగాన్ని ప్రతి విషయంలో గౌరవిస్తామో, అది దేవుని నీతి, దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే. ఇలా ప్రతినిత్యం ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడండి, శుద్ధీకరించబడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి సంస్కరించబడండి. ప్రతి రంగాన్ని, మీ జీవితంలో ప్రతి రంగాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి సంస్కరించుకోండి. ఎందుకు భోజనం పెట్టడో, ఎందుకు పానీయం ఇవ్వడో, ఎందుకు వస్త్రాలతో అలంకరించడో చూడండి. ఆయన మాట విన్నప్పుడు బంపర్ క్రాఫ్ట్స్ వస్తాయి. ఆయన మాట విన్నప్పుడు మిరాకిల్స్ జరుగుతాయి. ఆయన మాట విన్నప్పుడు మిరాకిల్స్ జరుగుతాయి. ఆయన మాట విని ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టినటువంటి ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు తృప్తిగా భోంచేశారు. విత్ నాన్ వెజ్. కాళ్ళకు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, కాళ్ళు వాయలేదు, వేసుకున్న బట్టలు పాతగిలిపోలేదు. ప్రతి ఉదయాన్నే మన్నా గురించి సాయంకాలం పూరేళ్ళు వచ్చాయి. ఎంత అద్భుతంగా పోషించాడు కదా. ఆయన మాట ఇశ్రాయేలును పోషించిన 40 సంవత్సరాలు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును అని వ్రాయబడిన మాట ప్రాక్టికల్ నెరవేర్పు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల పోషణ. ఆ దేవుడు చెప్తున్నాడు,
ప్రతి 7వ సంవత్సరం విశ్రాంతి సంవత్సరం అని ఆచరించడానికి ఏం పోయే కాలం, ఆచరించలే, నమ్మలే, అందుకనే పోయారు చెరలోకి. తర్వాత వచ్చింది బుద్ధి, కానీ మనకి ఇప్పుడు కూడా రావట్లేదే. యేసుప్రభు ఎప్పుడు చెప్పాడు, ఏమి తిందుమో, ఏం త్రాగుదామో, ఏం ధరించుకో చింతించకండి, దీనిగా చింతించాల్సింది. ఇది అన్ని జనులు వీటి కోసం చింతిస్తారు, మీరు చింతించకండి. చింతించాల్సిన అక్కర్లా. ఇప్పుడు నేనున్నాను, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం కట్టుకోవాలి, చింతించాల్సిన అక్కర్ లేదు నాకు. ఎందుకంటే స్విచ్ ఏంటో తెలిసిందే. నా భోజనం, నా బట్టలు, నా సుఖం, నా క్షేమం ఎక్కడి నుంచి వస్తాయో స్విచ్ తెలిసింది నాకు. ఏంటి ఆ స్విచ్? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని గౌరవించడమే స్విచ్. ఒకసారి గౌరవించి చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని బట్టి మీ జీవితంలో ఉన్న ప్రతి రంగాన్ని సంస్కరించుకోవడం, మార్చుకోవడం, పాపాలు ఒప్పుకోవడం చేసి చూడండి. ఎలా దీవెనలు, ఆశీర్వాదాలు అంటూ ఉంటారు కదా ఈ ప్రాస్పరిటీ గాస్పల్ ప్రీచర్స్, ఎలా మిమ్మల్ని నీడలాగా వెంబడిస్తాయో, హచ్చుకొక పిల్లలాగా మీ వెంటబడతాయో ఈ దీవెనలన్నీ అనుభవించండి. అనుభవించాల్సిందే, అనుభవిస్తేనే తెలుస్తుంది.